వెరీ గుడ్ ఈవినింగ్. ముందుగా ఇంత చక్కని అవకాశం ఇచ్చినటువంటి డివైన్ మదర్ సరోజ అమ్మకి శతకోటి కృతజ్ఞతలు. అలాగే మనందరి గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కూడా కృతజ్ఞతలు మాస్టర్స్. మనం ప్రతి శుక్రవారం చక్కగా మావతార్ బాబాజీ అందించినటువంటి ప్రేమకు ఆహ్వానం నుంచి చక్కని ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటున్నాము. ఇంత చక్కని ఆత్మజ్ఞానాన్ని పంచుతున్నటువంటి జ్వాలా మేడం కి మనందరి తరపున హార్టీ వెల్కమ్ చేద్దాము. అలాగే ఇంత చక్కగా మనకి చదివి వినిపిస్తున్నటువంటి కిరణ్మయ్ మేడం కూడా మనం అందరం హార్టీ వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. హార్టీ వెల్కమ్ జ్వాల మేడం అండ్ కిరణ్మయ్ మేడం. ఓకే, కిరణ్మయ్ మేడం, స్టార్ట్ ద సెషన్ మ్యామ్ నౌ. ఓకే, నమస్తే ఆల్ మాస్టర్స్. ముందుగా జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీవి శతకోటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే BYM ఫౌండర్ సరోజ మేడం కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రేమకు ప్రతిరూపాలైన ప్రేమమూర్తులందరికీ నా ప్రేమపూర్వక అభినందనలు తెలుపుతూ, ప్రేమకు ఆహ్వానం. మనం క్రితంసారి మనసు యొక్క క్రమశిక్షణ 26వ సందేశం కంప్లీట్ చేసుకోలేదు. లాస్ట్ 2 పారాస్ ఉన్నాయి, అవి చదివి, పిల్లలారా ఈ యొక్క విభిన్నత్వంలోనికి అందరూ రాకండి. నేను అది చేయలేదా, నేను అది చేస్తుండడం లేదా, ఈ తల్లి విభిన్నత్వంతో లేదా, అందరూ పిల్లలు విలక్షణమైన వారే. నవయుగ వైతాళికులారా అందరూ రారండి. ఎప్పటికీ గాని ఎప్పుడు గాని వారిని తిరస్కరించకండి. మరీ ముఖ్యంగా వారు ప్రేమతో వచ్చినప్పుడు విశ్వాసంతో ఉండండి. ప్రియమైన గురువులారా, మీరు విశ్వాసం గురించి మాట్లాడకండి. మొదట మీరు విశ్వాసంతో ఉండటం ప్రారంభించండి. ప్రియమైన బోధకులారా, మీరు మీ యొక్క సొంత ప్రక్రియలతో ప్రారంభించాలి. విశ్వాసంతో ఉండండి. ఏమనుకుంటున్నావు అవినాయి? నా ప్రియమైన యువాన్నే, దీని గురించి నీవేమనుకుంటున్నావు? నేను విశ్వసించక తప్పు చేశాను అని అనుకోవడం కన్నా విశ్వసించి తప్పు చేయడం చాలా మంచిదని నేను భావిస్తున్నాను. మంచిది, నాకు అది ఇష్టం. నేను ఇప్పుడే చెప్పాను. విశ్వసించి తప్పు చేయడం, విశ్వసించక తప్పు చేశాను అనుకోవడం కన్నా ఉన్నతం. శుభకరమైన చేష్టల ద్వారా, నిరాడంబరత ద్వారా, నిజాయితీ ద్వారా, మరి ప్రేమ ద్వారా నీ మనసుని నీ స్వాధీనంలో పెట్టుకో. అందరికీ సేవ చేయి. అందరినీ సేవించి అందరిలో దైవత్వాన్ని దర్శించు. మేడం, జ్వాల మేడం, ఇది కంటిన్యూ చేస్తారా? ఎస్ మేడం, ఈ మెసేజ్ కంప్లీట్ అవుతుంది మీరు. ఎస్, థ్యాంక్ యూ కిరణ్మయ్ మేడం, థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. మనం గత శుక్రవారం అంటే గత ఎపిసోడ్లో, గత సెషన్లో మనము ఈ మనసు యొక్క క్రమశిక్షణ అనే దాని గురించి చాలా ఆ రోజు వివరంగా మనకి బాబాజీ గారు అందించారు. ఏమని అక్కడ మనం ఆ రోజు చెప్పుకుంటే ఒక్కసారి రీకలెక్ట్ చేస్తున్నాము. సో ఏమని చెప్పారు? తీయని పానీయాన్ని సేవించు. అది అనేక కోణం నుంచి మనం అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేశాం. శ్వాస అనేది తావో అని అంటారు. సో ఆ ప్రాణాకి ఒక్కొక్కరు అనేక పేర్లు పెడతారు. అది కేవలం శ్వాస, ఊపిరి కాదు, అది ప్రాణ. సో ఆ అంతరంలోంచి ఆ ప్రాణ అనేది మనం ఈ శ్వాస ప్రక్రియ ద్వారా మనం లోపలికి చేరినప్పుడు ఆ ప్రాణాతో అనుసంధానం అవుతాము. ఆ ప్రాణాన్ని ఒక అమృతంలాగా సేవించు అని చెప్పారు. అందుకని శ్వాసిస్తూ ఉండు, వీలైనంత వరకు శ్వాసిస్తూ ఉండు. ఎలా? ఇప్పుడు శ్వాసిస్తూనే ఉన్నాను నేను, కానీ ఎరుకలో లేను కదా, ఎరుకతో ఉండి శ్వాసిస్తూ ఉండు అని మనకి చెప్పారు. అలాగే మనసు గురించి కూడా, మనసు యొక్క క్రమశిక్షణ గురించి, మనసు ఇప్పటి వరకు మనకి ఏమని చెప్పబడుతూ అంటే మనం వింటూ వచ్చాము, తెలుసుకుంటూ ఏమని వచ్చామంటే మనసు చెడ్డది అని, మనసు అది మనకి పనికి రాదని, మనసు గురించి అనేక భావాలు మనలో ఏర్పాటు అయిపోయి ఉన్నాయి కదా. వాటన్నిటిని దయచేసి అంటున్నారు ఆయన, దయచేసి మనసు గురించి అటువంటి అభిప్రాయాలు ఏమైనా ఉంటే వాటన్నింటి నుంచి నువ్వు బయటికి వచ్చేసేయి. బయటకు వచ్చేసి మనసుని ఎలా క్రమశిక్షణలో పెట్టుకోవాలి, మనసుని ఎలా వాడుకోవాలి, ఎలా వినియోగించుకోవాలి, దేనికోసం వినియోగించుకోవాలి, ఆ మనసుని దేనితో నింపాలి. మనం ఎప్పుడు దేనితో నింపుతున్నాం మనసుని?
జడ్జిమెంట్స్ తోటి, బ్లేమ్స్ తోటి, కంప్లైంట్స్ తోటి, అన్నిటితోటి ఇలాంటి వాటితోటి ద్వంద్వత్వపు భావనలతోటి నింపుతున్నాం. ద్వంద్వత్వపు ఆలోచనలతోటి, భావనలతోటి నింపుతూ మనం మళ్ళీ తిరిగి అదే మనసుతోటి దేంతో నిండి ఉందో ఆ మనసుతోటి మళ్ళీ మనం క్రియలన్నీ, మన పనులన్నీ, క్రియలు, కర్మలన్నీ చేస్తూ ఉన్నాము. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు? మనసు చాలా అద్భుతమైనది. మనసుని వినియోగించుకుంటే ఆ మనసుని ఎక్కడ దృష్టి పెడతాం? ఆత్మ వైపు. మనసు ద్వారానే ఆత్మలోకి వెళ్ళగలుగుతాం, ఆత్మను దర్శించగలుగుతాం. సో మనసుని ఆ విధంగా వినియోగించుకోవడం. మనసులో దేనిని నింపుతున్నామో అదిగా తయారవుతామని తెలిసినప్పుడు మన ఆలోచనల్ని, భావన పట్ల, ఆలోచనలు, భావనలు ఎక్కడ మనసులో ఏం నింపుతున్నా, ఏం నాటుతున్నాం అన్న దాని పట్ల ఎరుకతో ఉంటూ సరైనవి ఆ మనసుని నింపుకోవడం చేయండి. అంతేగాని ఆ మనసుతో పోరాడకండి అని చెప్పారు. మనసును ఆపేయాలని, మనసుతో పోరాడాలని ఇటువంటివి చేస్తే మన శక్తి ఖర్చు అయిపోతుంది, మన ఎనర్జీ ఖర్చు అయిపోతుంది. మనసుతో పోరాడినా మనసును ఆపేయాలి, మనసును ఆపేయాలని నేను కూర్చున్నాను అనుకోండి, నా శక్తి అంతా మనసును ఆపేయాలి అన్న దాని మీద పోతుంది. ఏమవుతుంది? మనసుకి నాకు మధ్యన సంఘర్షణకు మొదలవుతుందా, దానికి శక్తి ఖర్చు అయిపోతుంది. సో అది ఆపేయండి అని చెప్తున్నారు. ఆపేసి ఏం చేయమంటున్నారంటే, మనల్ని ఏం గుర్తించమంటున్నారంటే మాటల యొక్క శక్తిని గుర్తించండి. మనం మాట్లాడే మాటకి అంటే శబ్దం ఈజ్ అనదర్ మనకి సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సో ఆ శబ్దాన్ని కూడా ఆ మాట అనేది కూడా ఒక శక్తి. అది కేవలం మాట కాదు, అది కేవలం పదం కాదు. సో ఆ శక్తిని, ఆ మాటల యొక్క శక్తిని, భావనల యొక్క శక్తిని, మన భావాలు, మనకి ఎటువంటి భావనలు కలుగుతున్నాయి, మిమ్మల్ని చూస్తున్నప్పుడు నాకు ఎటువంటి భావనలు కలుగుతున్నాయి, మరెవరిని చూస్తున్నప్పుడు ఎటువంటి ఆలోచనలు కలుగుతున్నాయి, ఎటువంటి అభిప్రాయాలు మనకు ఏర్పడుతున్నాయి, ఇవన్నింటినీ మనం చెక్ చేసుకుంటూ ఉండడం. చెక్ చేసుకుంటూ నేను నా మాట యొక్క శక్తిని గుర్తించడం, నా భావనలు, ఆలోచనల యొక్క శక్తిని గుర్తించడం చేయమని, అలాగే జ్ఞానాన్ని మరి మనసు పూర్తిగా లగ్నం చేయడం. దేనిపై లగ్నం చేయాలి చెప్పండి? ఇప్పుడు మనసును మనసు ఏదేదో కోరుతూ ఉంటుంది కదా, మనసే కదా ఎంతసేపు బాహ్యంలోకి తీసుకెళ్లేది మనసు. అదే మనస్సుని దాన్ని కట్టిపడేద్దాము, దాన్ని వ్యతిరేకించేద్దామని కాకుండా ఆ మనస్సుని మనకు అనుగుణంగా దానికి క్రమశిక్షణ నేర్పించి దాన్ని తీసుకొచ్చి వర్తమానంలో ఉంచి ఆ మనసు ద్వారానే జ్ఞానాన్ని నింపుకోవడం. ఇప్పుడు జ్ఞానం అందిస్తున్నారు మనకి. మనసు ఎక్కడో పోతుంటే జ్ఞానాన్ని అందుకోలేం కదా. సో మనసుని ఇక్కడ నిలిపి ఉంచి మనకు అందివ్వబడుతున్నటువంటి ఆ జ్ఞానం పైన మన మనసుని లగ్నం చేయడం. అంతే కదా. ధ్యానం చేస్తున్నామంటే ధ్యానం పైన లగ్నం చేయడం. ఒక కర్మ చేస్తున్నామంటే మనసుని లగ్నం చేయడం. ఒక మాట మాట్లాడుతున్నామంటే దానిపై మనసు లగ్నం చేయడం. ఒక ఆలోచన చేస్తున్నామంటే మనసుని లగ్నం చేయడం. సో ఇప్పుడు మనసుని ఎలా వినియోగించుకోవడం నేర్పిస్తున్నాం, దానికి క్రమశిక్షణ అలవాటు చేస్తున్నాం. అది నెమ్మది ఆ క్రమశిక్షణకు అలవాటు పడినప్పుడు మనసు అది అటు ఇటు చెదిరిపోకుండా వర్తమానంలో నిలిచి ఉండగలుగుతుంది. ఎప్పుడైతే వర్తమానంలోకి మనసుని తీసుకురాగలిగామో మనస్సుని దాటి ఆత్మలోకి మనం ప్రవేశించగలుగుతాం. ఆత్మ యొక్క శక్తిని, ఆత్మ యొక్క తత్వాన్ని అన్నింటినీ మనము అనుభూతి చెందగలుగుతాం అప్పుడు మాత్రమే. సో అందుకని ఏమని చెప్తున్నారు? మనసును అలా పూర్తిగా లగ్నం చేయడాన్ని మనకు తగిన విధంగా మనం మలుచుకుంటూ ఉంటే, మనం దానికి క్రమశిక్షణ ఇస్తూ ఉంటే అప్పుడు అదే ఇప్పుడే చెప్పాను, నేను అక్కడ చూడలేదు, దివ్య జ్ఞాన ప్రకాశాన్ని నిలకడగా మన అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. అంతే కదా. ఏదైతే చెప్తున్నారో మాస్టర్స్ అందరూ వారు దర్శించొచ్చారు, ఆత్మను దర్శించొచ్చారు, అన్నింటినీ అనేక సృష్టి రహస్యాలను దర్శించొచ్చి మనకి ఏదైతే చెప్తున్నారో దాన్ని మనం ముందు మనసు పెట్టి ఆ జ్ఞానాన్ని తీసుకుని, ఆ జ్ఞానాన్ని అవగాహన చేసుకుని తిరిగి మళ్ళీ మనము ఆ మనసుని ఇంతలాగా దాన్ని ట్రైన్ చేయడంతో, క్రమశిక్షణలోకి తీసుకురావడంతో మనం ఏ జ్ఞానాన్ని అయితే తీసుకున్నామో ఆ జ్ఞానాన్ని పూర్తిగా మన అనుభవంలోకి తెచ్చుకోగలుగుతాం. అంతే కదా, మన విజయం అవుతుంది. లేదంటే జస్ట్ వినడం, ఫిలాసఫీగా మనం విన్నాము అంతేగా అయిపోతుంది. అంతే. విన్న జ్ఞానాన్ని అనుభవంలోకి కూడా తెచ్చుకోవాలి. ఏదైతే నీలో నువ్వు ప్రేమవి, దైవం అంటే ప్రేమ, ఇదంతా జ్ఞానంగా చెప్పబడుతూ ఉంది కదా. సో అది మళ్ళీ నాకు ఆ ప్రేమని నేను నా అనుభవంలోకి తెచ్చుకోగలను, ఆ కాంతిని నాలో నేను దర్శించగలగలను.
కాంతే నా తత్వం అన్నప్పుడు ఆ కాంతిని నాలో నేను దర్శించగలగడం, ఇవన్నీ అనుభవంలోకి తెచ్చుకోవడం అనమాట. అలా మీరు అనుభవంలోకి తెచ్చుకోండి మనసుని లగ్నం చేసి అని చెప్తున్నారు. ఇకపోతే ఈరోజు ఏం చెప్తున్నారు, విభిన్నత్వంలోకి అందరూ రాకండి. విభిన్నత్వంలోకి ఎప్పుడు కూడా యూనిక్నెస్, ఎవరి యూనిక్నెస్ వాళ్ళది, అంటే ఎవరి యొక్క ప్రత్యేకత వాళ్ళది. విభిన్నత్వం అనేది ఇక్కడ ఉంది. అందరూ ఏకత్వంలో ఉంటూ కూడా, అంతా సృష్టి అంతా ఏకత్వంలో ఉంటూ కూడా మళ్ళీ దేనికది విభిన్నంగా ఉంది, దేనికది సెపరేట్ గా ఉంది. ఓకే, అర్థమవుతుందా నా భాగ్య మేడం? సో దేనికది సెపరేట్ గా ఉందన్నమాట. ఆ విభిన్నత్వాన్ని గుర్తించాలి, అంతేగాని దానిలో పడిపోకుండా ఎలా అవేర్నెస్ తో ఉండాలి అని. ఏంటి ఇక్కడ ముఖ్యంగా మనకి జరిగేది ఏదో దాన్ని గుర్తించి ఆయన చెప్తున్నారు. మరి నేను అది చేయలేదా, నేను ఇది చేస్తుండట్లేదా, అయ్యో నేను ఇది చేయట్లేదా, అది చేయట్లేదా అని మనకు ఆలోచనలు మొదలవుతాయి ఈ స్పిరిచువాలిటీలో ఉన్నప్పుడు. వాటి వెనక పరిగెట్టకండి. ఈ తల్లి విభిన్నత్వంతో లేదా, మహేశ్వరి ఒక విభిన్నత్వంలో లేదు, కిరణ్మయి మేడం విభిన్నత్వంలో లేదు, ఫిజికాలిటీలోనే విభిన్నంగా ఉన్నాము, మానసికంగా కూడా విభిన్నంగా ఉన్నాము, ఆత్మపరంగా కూడా విభిన్నంగా ఉన్నాం. ఎందుకంటే ఆత్మ ఏ అనుభవాలు చేయడానికి వస్తుందో, నేనేం చేయడానికి నా ఆత్మ ఈ జన్మ తీసుకుందో నాది వేరే ఉంటుంది, మీది వేరే, ఒక్కొక్కరిది వేరుగా ఉంటుంది. కాస్త దగ్గరగా ఉన్న మనము ఒక చోట చేరాము. సో ఆత్మజ్ఞానం తీసుకోవడం అన్నది మన అందరికీ కలిపిన ఒక కామన్ థింగ్. కానీ ఎవరి లోపల ఆత్మ విభిన్నంగానే ఉంది. ఎందుకంటే అది చేసిన అనుభవాల సారమే అది కదా. ఇప్పటి వరకు ఎన్ని అనుభవాలు చేసి వచ్చింది అంటే ఏం లేదు, సింపుల్ మాస్టర్స్, కొన్ని అనుభవాలు అంటే కొన్ని క్లాసెస్ చదివి వచ్చిన వాళ్ళు. అలాగని ఇప్పుడు 5వ తరగతి చదివిన వాళ్ళు తక్కువ, 10వ తరగతి చదివిన వాళ్ళు ఎక్కువేం కాదు. 5 చదివిన వాళ్ళు 10లోకి వస్తారు, 10 చదివిన వాడు ముందు 5 దాటే వస్తాడు. సో అంటే ఆత్మ ప్రతి జన్మలోనూ తను నేర్చుకోవాల్సిన పాఠాలన్నీ నేర్చుకుంటూ వెళ్తూ ఉంది. సో ఈ క్రమంలో ఆ విభిన్నత్వం, ప్రతి ఆత్మకి కూడా విభిన్నత్వం ఉంటుంది. ఆ విభిన్నత్వాన్ని గుర్తించాలి తప్ప ఆ విభిన్నత్వంలో పడిపోయి నువ్వు వేరు నేను వేరు అనే ద్వంద్వత్వంలోకి వెళ్ళొద్దు అని చెప్తున్నారు. ఏకత్వంలో ఉంటూ విభిన్నత్వాన్ని, యూనిక్నెస్ ని గుర్తించమని, ప్రత్యేకతని గుర్తించుతూ ఉండమని మనకి తెలియజెప్తూ ఉన్నారు. సో అందుకని చూడండి, ఎవరిని కూడా తిరస్కరించద్దు, ఎవరి విలక్షణత వాళ్ళదే. ఇప్పుడు మహేశ్వరి మేడం పర్పుల్ కలర్ శారీ వేసుకుంది, నేను ఈ పింక్ కలర్ శారీ వేసుకున్నాను, కిరణ్మయి మేడం వైట్ కలర్ శారీ వేసుకున్నారు. సో ఇప్పుడు దేనికదే విభిన్నంగా ఉంది. ఇక్కడ పర్పులే గొప్ప, పింకే గొప్ప, వైటే గొప్ప అనేది లేదనమాట. దేని యొక్క ఏ రంగు యొక్క గొప్పతనం, ఏ రంగు యొక్క విలక్షణత ఆ రంగుకుంది. సో అంటే నీ యొక్క ప్రత్యేకత నీదే, నా యొక్క ప్రత్యేకత వేరే, అది గుర్తిస్తూ అందుకని ఎవరిని కూడా తిరస్కరించకండి. అంటే అందరినీ యాక్సెప్ట్ చేయడం, వారు ఎలా ఉన్నా అది వారు అలాగా ఎంచుకుని వచ్చారు, ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చారు అన్నది నేను గ్రహించి ఎవరిని కూడా తిరస్కరించకపోవడం, జడ్జిమెంట్ చేయకుండా ఉండడం అనమాట. మెయిన్గా అది తెలియచెప్పడం కోసమే. మరి అలాగే ఎవరైనా ప్రేమతో వచ్చినప్పుడు మరి ముఖ్యంగా తిరస్కరించకండి. వారిలో ఎంతో ప్రేమ ఉంటుంది, కానీ నీకన్నా విభిన్నంగా ఉంటారు. నీకన్నా వారు చేయాలనుకుంటున్నవన్నీ ప్రతి దాంట్లో విభిన్నంగా ఉంటారు. కానీ వారి మూలం మన మూలం ఏంటి? ప్రేమ ఒక్కటే కదా. వారి మూలం మన మూలం ఏంటి? దివ్యత్వం ఒక్కటే కదా. ఒక చోటు నుంచి వన్నెస్ లోంచే వచ్చాము కదా, వన్నెస్ లోంచే వచ్చాము. అందరం ఏకకాలంలో వన్నెస్ లోంచే వచ్చాము. కానీ చేస్తున్న అనుభవాల ప్రకారంగా విభిన్నత్వంలో ఉన్నాము, అంతే కదా. ఇప్పుడు మనం అంతా కూడా ఇక్కడ ఉన్నప్పుడు మనం చెప్పుకున్న ఈ నలుగురు ఇందాక కూడా మనమంతా మనుషులమే, ఇలాగే ఉన్నాం. కానీ విభిన్నత్వంగా విభిన్న రంగులు ధరించి ఉన్నాం, అంతే కదా. సో ఇదేలాగో అలాగే ఆత్మ కూడా విభిన్నమైన అనుభవాలను ధరించి ఉంటుందన్నమాట. సో ఆ విభిన్నత్వాన్ని గుర్తించాలి, కానీ అంతా కలిపి మళ్ళీ వన్నెస్ లోనే ఏకమై అంతా కలిపి ఏకంగా ఉంది అన్నది కూడా మనం గుర్తిస్తూ ఉండడం, ఎవరిని తిరస్కరించకుండా ఉండడం, అందరినీ అన్నింటినీ యాక్సెప్ట్ చేయడం. అంటే అంతటిలోనూ ఉన్న దివ్యత్వాన్ని చూడగలగడం, దివ్యత్వానికి ముందు ఉన్నటువంటి ఆ విభిన్నత్వాన్ని గుర్తించి, ఆ విభిన్నత్వాన్ని గుర్తించకుండా ఆ విభిన్నత్వానికి కారణమైనటువంటి
ఆత్మతత్వాన్ని, ఆ దివ్యత్వాన్ని గుర్తించగలగడం. అర్థమైందా? సో ఏదైతే విభిన్నత్వం ఉంటుంది, నీకొక విభిన్నత్వం, నాకొక విభిన్నత్వం. నీవు ఇప్పుడు మహేశ్వరి ఒకలా ఉంది చూడడానికి కూడా ఆకారంగా, నేను ఒకలా ఉన్నాను. అది ఎవరి ద్వారా వచ్చింది? అది ఆ దివ్యత్వం నుండి. దివ్యత్వం ఇలా ఈ శరీరాన్ని ఇలా తయారు చేసుకుంది. మహేశ్వరిలో ఉన్న దివ్యత్వం ఆ శరీరాన్ని తానే తయారు చేసుకుని అలా వచ్చింది. సో ఆ ప్రత్యేకతను గుర్తించి దేన్ని కూడా తప్పులు పట్టకుండా, దేని పట్ల అభిప్రాయాలు ఉండకుండా, దేన్ని విడదీసి చూడకుండా గుర్తిస్తూ దివ్యత్వాన్ని దర్శించగలగడం అన్నిటిలోనూ. అలా ఉండండి. అమూలమైనటువంటి దివ్యత్వం అది ప్రేమ. ఆ ప్రేమని మీరు గుర్తిస్తూ ఉండండి అని చెప్పడానికి చెప్తున్నారు. అలాగే ఇంకొక విషయం ఏం చెప్తున్నారు, గురువులందరూ కూడా విశ్వాసం గురించి మాట్లాడకండి అన్నారు. అంటే ఏంటంటే ఇప్పుడు నేను దేన్నో విశ్వసించకుండా, అసలు ఈ జ్ఞానాన్ని విశ్వసించకుండా, నేను చేయకుండా మీరు విశ్వసిస్తూ ఉండాలి, మీరు విశ్వసిస్తూ ఉండాలి అని బోధించాను అనుకోండి. ఎలా? నేను చేయకుండానే, నేను చేసేసినట్టుగా ఒక కాజాని నేను తినకుండానే తినినట్టుగా ఊహించుకుని, లేకపోతే దాని గురించి తెలుసుకుని, కాజా గురించి తెలుసుకుని మీకు వచ్చి కాజా తినండి, కాజా తినండి, కాజా ఎందుకు నువ్వు తినలేదా, ఇంకా దాని రుచి నీకు తెలియదా, నువ్వు తీసుకోవాలని నీకు లేదా, తీసుకోకుండా ఇప్పటి వరకు ఏం చేస్తున్నావు, అటువంటివి కానీ, లేదా నిన్ను విశ్వసించు అంటే ఆ రుచి వైపు మళ్లించడం కానీ కాదు, ముందు నేను అనుభవించాలి. సో అంటే ఏమని చెప్తున్నారంటే, ఎవరైతే దివ్య జ్ఞానాన్ని బోధిస్తున్నారు, మనకి ఒక 2, 3, 4 సందేశాల నుంచి చెప్పలేదు, కానీ దాని ముందు అన్ని సందేశాల్లోనూ కూడా ఏం కిరణ్మయ్య మేడం, అన్ని సందేశాల్లో కూడా బోధించే ఆ బోధకులకు ఎలా ఉండాలి, దివ్య జ్ఞానాన్ని బోధించే బోధకులు ఎలా ఉండాలి అని చెప్పి అనేక విషయాలు నేర్పించారు మనకి. నేర్పిస్తూనే ఇప్పుడు ఏం చెప్తున్నారు, విశ్వాసం గురించి కూడా చెప్తున్నారు. బోధకులారా, మీరు విశ్వాసం గురించి బోధించకండి, మీరు ముందు విశ్వసించండి, బోధన కాదు, మీరు విశ్వాసంతో ఉండండి అని చెప్తున్నారు అన్నమాట. అలాగే బోధకులు ఏం చేయాలి, ఇప్పుడు నేను కూర్చుని ఊరికే ఇలా చెప్తే వస్తుందా, నేను అనుభవించాలి కదా. నేను అనుభవించాలంటే ఏం చేయాలి, నేను ఏదో ఒక, నాకు ప్రతి ఒక్కరికి ఒక సొంత ప్రక్రియగా, ఏ ప్రక్రియలో వెళ్ళినా ఏది ఎక్కినా మనం చేరుకోవాల్సిన గమ్యానికి చేరుకుంటాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రక్రియ ఉంటుంది, సొంత ప్రక్రియ. ఒక ప్రక్రియకి ఒకళ్ళు తొందరగా కనెక్ట్ అవుతాం, అంతే, అది సింపుల్. సో అది తెలుసుకుని ఆ ప్రక్రియ ఎవరి సొంత ప్రక్రియ వాళ్ళకి, నువ్వు ఏ ప్రక్రియ చేస్తే అతి తొందరగా నువ్వు నీ ఆత్మతో నువ్వు నీ అంతరంలో నువ్వు కనెక్ట్ అవుతావు, నిన్ను నువ్వు పట్టుకుంటావు, నిన్ను నువ్వు పొందగలుగుతావు. ఆ సొంత ప్రక్రియ ఉంటుంది కదా, ఆ ప్రక్రియని బోధించే వారికి కూడా వాళ్ళకంటూ ఒక సొంత ప్రక్రియను పెట్టుకుంటారు కదా, ఆ ప్రక్రియను ముందు నువ్వు అనుసరిస్తూ ఉండు, అంటే ఆ ప్రక్రియలో నువ్వు ముందు చేరుకో, నువ్వు ఎక్స్పీరియన్స్ చెయ్యి అని చెప్పేసి బోధించే వారికి చెప్తున్నారు అన్నమాట. మీరు మీ యొక్క సొంత ప్రక్రియలతో ముందు మీరు ప్రారంభించండి. ఇప్పుడు నేను శ్వాస మీద ధ్యాసతోటి ఇలా అవుతుందా అలా అవుతుందని నాకు ప్రతిసారి చెప్పారు అనుకో, విన్నాను. విన్న తర్వాత నేను కూర్చుని శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ ప్రక్రియతోటి ఆ లోపలికి వెళ్ళి ఏం జరుగుతుందో, ఆయన ఏం చెప్పారు అదంతా నాకు జరిగేలా నేను చేసుకోవాలి. అది మానేసి నేను వచ్చి అసలు చేయకుండా నేను వచ్చి మీ అందరికీ శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చోండి, ఇలా చేయండి అలా చేయండి అని చెప్తున్నంతకాలం నేనేం పొందను కదా. నేను పొందాలంటే ముందు ఏం చేయాలి, నేను బోధించేటప్పుడు నేను ఎన్నుకున్న ప్రక్రియ, నేను ఇది ఎన్నుకున్నాను, శ్వాస మీద ధ్యాస అనే ప్రక్రియను ఎన్నుకున్నాం మనం. సో ఆ ఎన్నుకున్న ప్రక్రియని మనం సాధన చేయాలి, అది చెప్తున్నారు, అంతే, సింపుల్ విషయం. సో ముందు మీరు ప్రారంభించండి, ఏదైనా మీరు విశ్వసించండి అని అంటూ ఇంకా ఏం చెప్తున్నారు, మళ్ళీ ఇంకా అయ్యో నేను విశ్వసించకుండా ఇన్నాళ్ళు తప్పు చేశానా, ఎవరో మనకి వచ్చి చెప్పారు, కృష్ణవేణి మేడం ఎవరో వచ్చారు, వారు విశ్వసించారు, ఆల్రెడీ విశ్వసించి అద్భుతాలన్నీ వాళ్ళు మార్పులు చేర్పులు తెచ్చుకున్నారు, చక్కటి అనుభవాలు పొందారు. అది వచ్చి నాకు చెప్తున్నారు అనుకోండి, అప్పుడు నేను అయ్యో నేను ఇన్నాళ్ళు విశ్వసించకుండా తప్పు చేశాను, బాబాజీ గారు అందించిన జ్ఞానాన్ని అందుకోకుండా తప్పు చేశాను, పత్రిజీ గారు చెప్పినవన్నీ నేను చేయకుండా తప్పు చేశానా అని మళ్ళీ నీకు నువ్వే గిల్ట్ ఫీలింగ్ లోకి వెళ్ళకూడదు, అప్పుడు కూడా ఎనర్జీ ఖర్చు అయిపోతుంది. అందుకని అలా వెళ్ళకుండా కనీసం నువ్వు నేను విశ్వసించి తప్పు చేశాను అని అనుకున్నా పర్వాలేదు అంటున్నారు. ఒక విశ్వాసం ఏదో చేశాము, అది అంధవిశ్వాసం అయి ఉండొచ్చు,
అంధవిశ్వాసం చేశాను నేను, దానివల్ల నాకు అనుభవం వచ్చింది కదా, ఇది కరెక్ట్ కాదని తెలుసుకున్నాను కదా, అప్పుడు దాన్ని విడిచిపెట్టేస్తాను కదా, అదే బెటర్ అంటున్నారు. అంటే ఇప్పటి వరకు మనం అనేక నమ్మకాల, అభిప్రాయాల, విశ్వాసాలతో ఉన్నాం కదా. ఓకే, మహేశ్వరికి అర్థమైంది. సో వాటన్నిటితోటి మనము ఒక స్థాయిలో ఉండిపోయాము. ఒక తక్కువ స్థాయి విశ్వాసాలు, నమ్మకాలతోటి అక్కడే ఉండిపోయాము. ఇప్పుడు మనం విస్తరించుకుంటూ వెళ్తున్నాం ఆత్మజ్ఞానంతో, మనల్ని మనం విస్తరించుకుంటూ వెళ్తున్నాము. అప్పుడు మనం అయ్యో అప్పుడు విశ్వసించి నేను వాటన్నింటినీ నేను తప్పు చేశాను అని అనుకోవడం కరెక్ట్ అవునా కదా, చెప్పండి. అలా రియలైజ్ అవుతేనే కదా పాత నమ్మకాలు, విశ్వాసాల నుంచి బయటకు వస్తాం. అవునా కదా? అవునా కదా, చెప్పండి మాస్టర్స్. ఎవరైనా నేను తప్పు చేశానని నాకు తెలియాలి కదా. అంతకుముందు నేను అవి సరికాని విశ్వాసాలు, నమ్మకాలు నేను చేయడంతో దాంతో నేను తప్పు చేశాను అని అనుకోవడమే మంచిది అంటున్నారు ఆయన. ఎందుకు మంచిది అన్నారో పట్టుకుందాం మనం. అవును, గతంలో నేను అన్ని తక్కువ స్థాయివన్నీ చేశాను, ఎస్ కృష్ణ అని. సో అవన్నీ ఇప్పుడు నేను తప్పు చేశాను అని అనుకోవడం మంచిది అన్నారు, ఎందుకంటే రియలైజ్ అయ్యాను. సో ఇప్పుడు దాన్ని వదిలేసి సరికొత్త నమ్మకాలని, అభిప్రాయాలని, విశ్వాసాలని ఏర్పరచుకుంటాను. ఎలాగా? దివ్య జ్ఞానాన్ని తెలుసుకోవడం ద్వారా. సో ఇది మంచిది అంటున్నారు. అంతేగాని ఇప్పుడు దివ్య జ్ఞానంలోకి రాగానే అయ్యో నేను ఇన్నాళ్ళు విశ్వసించకుండా ఇన్నాళ్ళు ఇలా ఉండిపోయాను అని అనుకోవడం సరికాదనమాట. అలా అనుకోవడం సరికాదు. ఇన్నాళ్ళు అలా ఉన్నాను, అలా ఉండి తప్పు చేశాను అని అన్నప్పుడు వెంటనే రియలైజ్ అయ్యాను. సో మళ్ళీ ఇప్పుడు కొత్త దాంట్లోకి నేను కొత్త జ్ఞానాన్ని, సరికొత్త జ్ఞానాన్ని, అద్భుతమైన జ్ఞానాన్ని నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను కదా. సో ఇప్పుడు మనకి ఇంకా ఇది మంచిది అని చెప్తున్నారు అనమాట. సో నువ్వు అలా ఉండేదానికన్నా ఇలా ఉండు, ఇలా ఉంటే నీకు మంచి జరుగుతుంది, నీ గ్రో అవ్వగలుగుతావు అని చెప్తున్నారు. అలా ఉండడమే నాకు ఇష్టం అంటున్నారు. ఎందుకంటే తెలుసుకున్నాం కదా, మనం చేసిన దాని వల్ల తెలుసుకున్నాము, ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకున్నాము. తప్పు అని తెలుసుకున్నామంటేనే రియలైజ్ అయ్యాము. అంటే అది సరికాదు, తప్పు అని కాదు, అది సరికాదు, సరికాని నమ్మకాలు అవి, సరికాని అభిప్రాయాలు అవి, సరికాని విశ్వాసాలు అవి అని తెలుసుకున్నాను. దాన్ని విడిచిపెట్టేస్తాను కదా. సరికాదని తెలిసినప్పుడు విడిచిపెట్టేస్తాను, సరికొత్తవి అందుకుంటాను కదా. ఇప్పటి వరకు అందుకొని జ్ఞానాన్ని అంతా అందుకుంటాను, చేయని ఎక్స్పీరియన్సెస్ అన్ని చేయడానికి నేను సిద్ధపడతాను. అది చెప్తున్నారు. అది నాకు ఇష్టం అని చెప్తున్నారు. నేను ఇప్పుడే చెప్పాను నీకు, ఏమని చెప్పాను? విశ్వసించి తప్పు చేయడం, విశ్వసించక తప్పు చేశాను అని అనుకోవడం కన్నా ఉన్నతం. అర్థమైంది కదా, ఎంత వివరంగా చెప్పుకున్నాం కదా మనం. విశ్వసించి ఇన్నాళ్ళు నేను తప్పు చేశాను అన్నదే ఉత్తమం. దేనికన్నా? అరే ఇన్నాళ్ళు నేను విశ్వసించకుండా ఉండి తప్పు చేశాను అన్న దానికన్నా ఉత్తమం అనమాట. ఇది మనం మాటలో చెప్పుకునేటప్పుడు కొంచెం ట్విస్టింగ్ గా ఉంది, కానీ అది జాగ్రత్తగా మనం పట్టుకుంటే మనకి ఈజీగా, చాలా ఈజీగా మనకి అర్థమైపోయింది. సో శుభకరమైన చేష్టల ద్వారా మనం చేసే ప్రతి పని కూడా శుభకరమైనది అయి ఉండాలి. నేను ఒక పని చేస్తున్నానంటే, ఇప్పుడు క్లాస్ ఇక్కడ మనం కూర్చుని ఉన్నా అంటే ఇది ఒక శుభకరమైంది, అంతే కదా. పాత జ్ఞానం నుండి, మనకి తెలిసిన వాటి నుండి మనం సరికొత్తగా ఎదగడానికి ఇది ఉపయోగపడుతుంది జ్ఞానం. సో ఇది ఒక చేష్ట. ఇప్పుడు ఒక గంట సేపు ఇక్కడ మనం కూర్చోవడం ఒక చేష్ట. అలాగే నేను ఏదైనా ఒక చేష్ట చేస్తున్నాను, అది శుభకరమైనదిగా ఉండాలి. ఎవరికైనా నేను ఏదైనా చేస్తున్నానంటే అది శుభకరమైనదిగా ఉండాలి. అలా ఉందా లేదా అని నేను చేస్తున్న ప్రతి కర్మ, ప్రతి ఆలోచన, ప్రతి భావము, ప్రతి మాట శుభకరమైనదిగా ఉందా లేదా, అది నాకు, నేను మాట్లాడే మాట, నేను చేసే ఆలోచన, నేను భావించే భావన, నేను చేసే చేష్ట నా ఉన్నతికి, పరుల ఉన్నతికి ఉపయోగపడుతోందా లేదా అన్న చెక్ చేసుకుంటూ నిరంతరం స్పృహలో, ఎరుకతో ఉండగలగడం అన్నమాట. అది చెప్తున్నారు, అలా ఉండమని ప్రోత్సహిస్తున్నారు మనల్ని. నిరాడంబరత ద్వారా, నిజాయితీ ద్వారా, ఇది చాలా ఇంపార్టెంట్. నిజాయితీ, మోరల్ గా ఉండడం. మన పట్ల మనం ముందు నిజాయితీగా ఉన్నప్పుడే మనం అందరి పట్ల ఉండగలుగుతాం. నా పట్లే నేను నిజాయితీగా ఉండనప్పుడు నన్ను నేనే మోసం చేసుకుంటూ ఉంటే మనం చేసుకుంటాం మాస్టర్స్. అనేక రకాలుగా మన పట్ల మనం, మన ఆత్మ పట్ల మనం నిజాయితీగా ఉండవు, మన సెల్ఫ్ పట్ల మనం నిజాయితీగా ఉండము. అది మనం చెక్ చేసుకుంటే తెలుస్తుంది ఎక్కడ మనం నిజాయితీగా లేము అన్నది. అలాగే ఆడంబరాలకి పోవడం. ఏదైనా ఉంది అంటే బాబాజీ గారు కూడా ఏం చెప్తున్నారంటే,
ఆధ్యాత్మికతలోకి వచ్చిన తర్వాత చాలా మంది దాన్ని మళ్ళీ ఆడంబరాలకు పోతూ అటువైపు ఇక్కడ ఏంటంటే చెయ్యొద్దు అని కాదు, ఆడంబరాల వైపు వెళ్ళినప్పుడు ఆడంబరాల మీదే మన ధ్యాస ఎక్కువైపోయి మళ్ళీ మన ఆత్మ పట్ల మనకి ధ్యాస తగ్గిపోతుంది. కాబట్టి మళ్ళీ బాహ్యంలోకే మన ధ్యాస పెరుగుతుంది కదా ప్రతి ఆడంబరం కూడా. సో అదే మనం సహజంగా సరళంగా ఉంటే మనతో మనం అనుసంధానమై ఉండగలుగుతాం. మన అంతరంలోని మన అన్ని తత్వాలతోటి మన అంతర్శక్తితోటి మనం అనుసంధానం అయి ఉంటాం. బాహ్యంలోకి మళ్ళీ ఆడంబరం అంటే బాహ్యంలోకే కదా, బాహ్యంలో నా ధ్యాస ఎక్కువ పెడుతున్నానంటే మళ్ళీ నా శక్తి అంతా బాహ్యంలోకే వెళ్ళిపోతుంది. నాకున్న శక్తిని, నా మానసిక శక్తిని నా అంతరంలోకి నేను పంపించుకోగలగడం, నా అంతరంలోని మొత్తాన్ని నేను దర్శించగలగడం, దివ్యత్వాన్ని దర్శించగలగడం. ఆ దివ్యత్వాన్ని తిరిగి పొంది నా దివ్యత్వాన్ని నేనే కోల్పోయాను కదా, దాన్ని తిరిగి పొంది ఆ దైవంగా నేను ఉండడం. మాస్టర్స్ అందరూ చేసింది అది. బాబాజీ గారితో మొదలై ప్రతి మాస్టర్స్ కూడా వారి దివ్యత్వాన్ని వారు తిరిగి పొందారు. ఇలా చేసుకుంటూ వెళ్ళారు. సో బాబాజీ గారు మనకిస్తున్నటువంటి సూచనలు ఏంటంటే ఆ దివ్యత్వాన్ని తిరిగి పొందడానికి మనము ఆ దివ్య జ్ఞాన ప్రకాశాన్ని అందుకుని అటువైపు అడుగులు వేస్తున్నాం కదా, దివ్యత్వం వైపు అడుగులు వేస్తున్నాం కదా. వేసేటప్పుడు నువ్వు ముందు నీతో నువ్వు నిజాయితీగా ఉండు, నిరాడంబరంగా ఉండు, శుభకరమైన చేష్టలే చేస్తూ ఉండు. ప్రేమ ద్వారా నీ మనసుని స్వాధీనంలో పెట్టుకో. ప్రేమ మనసుని వ్యతిరేకిస్తూ చీచా అంటూ దాన్ని వేరు చేశాను అనుకోండి, నా నుంచి వేరు చేశాను అనుకోండి, అది వేరు పడదు కదా, దాన్ని బలవంతంగా వేరు చేయలేను నేను కదా. సో ఇప్పుడు ఏం చేయాలి, దాన్ని ప్రేమగా నా స్వాధీనంలోకి తెచ్చుకోవాలి, మనసుని ప్రేమగా స్వాధీనంలోకి తెచ్చుకోవాలి. ఇటువంటివి చేసినప్పుడు అందరికీ సేవ చేయడం, ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు చూడండి చెప్పేశారు ఇక్కడే, అలా ఇవన్నిటితో ఉంటూ ఉన్నప్పుడు ఆ దివ్యత్వాన్ని దర్శించగలుగుతాం. ఎక్కడ దర్శిస్తాం? ముందు మనలోనే దివ్యత్వాన్ని దర్శిస్తాం. అహం బ్రహ్మస్మి, తర్వాత అయం ఆత్మ తత్వమస్మి. అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మని, నేను ఆత్మని అయ్యున్నాను, నేను ఏదైతే బ్రహ్మని ఆత్మని అయ్యున్నానో అందరూ అదే అయ్యున్నారు. సో నాలోని ఇక్కడ దివ్యత్వాన్ని దర్శించాలంటే నాలోను అంతటిలోను అన్నింటిలోనూ కూడా ఆ దివ్యత్వాన్ని ఆత్మతత్వాన్ని కూడా మనం దర్శించగలుగుతాం అనమాట. అప్పుడు దైవత్వాన్ని దర్శించు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది మన మనస్సుని ఎంత జాగ్రత్తగా క్రమశిక్షణగా మనం దానికి మనసు పట్ల మనం ఫైనల్ గా మనం ఈ సందేశం ద్వారా మనం నేర్చుకుని చేయాల్సిన విషయం ఏంటి మాస్టర్స్? మనస్సుని ప్రేమగా, దాన్ని వ్యతిరేకించకుండా, అది చెడ్డది అని అనకుండా, ఇప్పటి వరకు అన్నాం దాన్ని విడిచిపెట్టేయమన్నారు, విడిచిపెట్టేసి మనసు పట్ల ప్రేమగా ఉంటూ మనసుకి ఒక క్రమశిక్షణను అలవాటు చేసి మనసుని సద్వినియోగం చేసుకుంటూ మనసులో ఏది నింపాలో అది నింపుకుంటూ మనస్సునే సాధనంగా చేసుకుని మన అంతరంలోకి ఆత్మలోకి వెళ్ళడం, మనస్సుని ఎలా వినియోగించుకోవాలి, ఎలా మన దారిలోకి తెచ్చుకోవాలి అన్నది చక్కగా చెప్పారు. చెప్తూనే ఈ సందేశంలో ఇంకోటి, నీలోని అమృత తత్వాన్ని సేవిస్తూ ఉండు అన్నారు. దానికే ఆ శ్వాసని ఎరుపుతో శ్వాసిస్తూ ఉండు, ఆ ప్రాణాన్ని పట్టుకో, లోపల ఉన్న ప్రాణాన్ని, శ్వాసని కాదు ప్రాణాన్ని. ఆ ప్రాణాయే అమృతం, నిన్ను నిలబెట్టేది, నీకు చిరంజీవత్వాన్ని, నీకే నిత్య యవ్వనాన్ని అన్నింటినీ అందించేది ఆ ప్రాణాన్ని. ఆ ప్రాణాన్ని ఒక అమృతం లాగా నిత్యం సేవిస్తూ ఉండు అని మనకి ఈ సందేశంలో అందించారు మాస్టర్స్. 26వ సందేశాన్ని మనం చక్కగా అందుకున్నాము. 27వ సందేశంలోకి వెళ్దాం మాస్టర్స్. బాబాజీ గారు ఇంకేం విషయాలు చెప్తారో తీసుకున్నాం. కిరణ్మయి మేడం కంటిన్యూ చేయండి. ఓకే మేడం. 27వ సందేశం, ప్రేమ అనే నూతన మతం కొరకు సిద్ధం కండి. సెప్టెంబర్ 8, 2004. సమయం రాత్రి 1:36. అన్ని పేర్లు, సాంప్రదాయాలు, మతాలు అంతమైపోయి నిరంతరము మూల చైతన్యంతో అనుసంధానంతో ఉండేటట్లుగా నేను క్రొత్త మతాన్ని, ప్రేమ మతాన్ని స్థాపించదలుచుకున్నాను. మళ్ళీ మరి ఎల్లప్పుడూ ప్రధానమైన దృష్టి ప్రేమ మీద. నా పిల్లలందరూ ఒకచోట గుమికూడి అన్ని మతాల వారు ఆహ్వానింపబడేటట్లుగా ఒక నూతన దేవాలయాన్ని సృష్టించాలని ఆశిస్తున్నాను. ఆ దేవాలయము అన్నింటినీ, వారి అందరినీ తనలో కలుపుకునే ప్రదేశమై ప్రేమైక శక్తి నిరంతరము ఆహ్వానించేదై ఉండాలి.
ఆ దేవాలయంలో ఏ విగ్రహాలు వద్దు, లేక ఏ పటాలు వద్దు. కేవలం ప్రేమ యొక్క స్వరూపం ఉంటే చాలు. ఈ నూతన మతమైన ప్రేమను అందరూ సాధన చేయాలన్నదే నా అభిలాష. నాకు కిరణ్మయి ఎన్నో- మేడం, ఇక్కడ ఆగుదాం మేడం. ఓకే చాలా అద్భుతమైన పారాగ్రాఫ్ అన్నమాట ఇది. ఎప్పుడు మరి నేను ఈ బుక్ అయితే చదవలేదని ఇప్పటికీ కూడా తెలుసు మీ అందరికీ. ఇది ర్యాండమ్ గా ఈ పేజ్ ఓపెన్ చేయడం జరిగినప్పుడు ఎప్పుడు చాలా రోజులైంది, అంటే మనం ఈ సెషన్ స్టార్ట్ చేసుకున్న తర్వాతనే ఈ పారాగ్రాఫ్ నాకు ర్యాండమ్ గా అందింది అనమాట. అది నేను ఆడియో చేసుకుని పదే పదే వింటూ ఉంటాను. చాలా అద్భుతమైన ఫీలింగ్ ఇచ్చి బాబాజీ గారు మనందరినీ ఆ ప్రేమేక మూర్తులుగా, తన బిడ్డలుగా ఉన్న మనందరం ప్రేమేక మూర్తులుగా తయారయ్యి వీటన్నింటి నుంచి విడివడి ప్రేమను నింపుకొని ఆ ప్రేమేక మూర్తులుగా అయ్యి మన యొక్క ప్రేమ శక్తితోటి ఆయనతో కూడి మనల్ని కూడా రమ్మంటున్నారు ఆ నూతన దేవాలయం నిర్మించడానికి అనమాట. అసలు ఎంత వైబ్రేటెడ్ గా ఉంటుందంటే ఈ పారాగ్రాఫ్. దాని గురించి ఒక్కసారి చెప్పుకుందాం. ఫస్ట్ ఆల్రెడీ చాలా వైబ్రేషన్స్ ఉంది, అసలు నాకు బ్యాలెన్స్ అవడం కూడా కొంచెం ఇదిగా ఉంది. సో ప్రేమ అని నూతన మతం కొరకు సిద్ధం కండి. ఒక నూతన మతాన్ని ఆయన సృష్టించాలనుకుంటున్నారు. ఆ నూతన మతాన్ని ఆయన అనుకున్న సంకల్పం, ఆయన ఆలోచనకి తోడుగా మనందరినీ రమ్మంటున్నారు, మనందరినీ సిద్ధం కమ్మంటున్నారు. ఒకటి చేయాలంటే సిద్ధం కావాలి కదా. ఇప్పుడు నేను ప్రేమ మతాన్ని సృష్టించి ప్రేమ దేవాలయం నిర్మించుతానని బాబాజీ గారు అన్నప్పుడు, నాతో రండి అన్నప్పుడు నేను వెళ్ళినప్పుడు నాకు ఒక సిద్ధత అర్హత ఉండాలి కదా. మరి ఏంటి ఆ సిద్ధత అర్హత? నేను పొందాల్సిన అర్హత ఏంటి? నేను దేన్ని సిద్ధం చేసుకోవాలి అంటే నాలో ఆ ప్రేమని నింపుకుని ఉండాలి. మనం ఇప్పుడు మెడిటేషన్ లో చేసాం కదా, అది మన అంతరంలోని ఆ ప్రేమ శక్తితో అనుసంధానం అయినప్పుడు ఆ ప్రేమని మన ఈ 3 చక్రాల్లో, అంటే మన భౌతిక మానసిక తలాల్లో మనం నింపుకుంటున్నాం. ప్రేమను నింపుకుంటూ నిండిన ప్రేమ ప్రవహిస్తూ ఉన్నప్పుడు, నాలో ప్రవహిస్తున్నప్పుడు అది పొంగి పల్లి నా నుంచి బయటకు కూడా ప్రవహిస్తూ ఉంటుంది. ఇదంతా ఎనర్జీయే కదా, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. సో ఆ ప్రేమ శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రేమ శక్తి అన్నింటినీ తనలో కలిపేసుకుంటూ ఉంటుంది. ఆ ప్రేమని నాలో నింపుకోవడం కోసం నేను సిద్ధం కావాలి అన్నమాట. అది ఆ సిద్ధం కావడం గురించి చెప్తున్నారు. ఎలా సిద్ధం కావాలో చెప్తూ ముందుగా ఆయన ఆలోచనని, ఆయన సంకల్పాన్ని మనకు తెలియచెప్తున్నారు. ఏమని? ఇప్పటి వరకు ఈ ప్రపంచంలో అనేక పేర్లు, అనేక మతాలు, అనేక సాంప్రదాయాలు, అనేక సంస్థలు, అనేక ఆధ్యాత్మిక సంస్థలు అన్ని కూడా విభిన్నంగా ఉంటూ, రకరకాలుగా ఉంటూ, సత్యానికి దగ్గరగా ఉన్నవి కొన్ని, సత్యాన్ని పూర్తిగా మ్యానిపులేట్ చేసి మార్చేసి చెప్తున్నవి కొన్ని. మతాలు మనల్ని మన దివ్యత్వానికి దగ్గర చేయకుండా దూరం చేస్తున్న మతాలు కొన్ని. సాంప్రదాయాలు కూడా అలాగే, సత్యానికి దూరం చేసే సాంప్రదాయాలు. ఇలా రకరకాలుగా ఎవరు సృష్టించారు? ఇవన్నీ మనుషులే సృష్టించారు. సో వాటన్నిటికీ అతీతంగా సత్యానికి, దివ్యత్వానికి తీసుకెళ్లేటటువంటి ఒక కొత్త మతాన్ని నేను సృష్టించాలనుకున్నాను. ఆ కొత్త మతం ప్రేమ మతం. నేను సరికొత్త మతాన్ని, ఇప్పటివరకు ప్రపంచంలో లేని మతాన్ని, మతాలన్నీ ఇప్పటివరకు ఎటు తీసుకెళ్ళాయి, కానీ నేను తీసుకొద్దాం అనుకుంటున్నది సరికొత్త మతాన్ని. అది ప్రేమ మతం. ఇప్పటి వరకు ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. వారి మతానికి అనుగుణంగా వారి సాంప్రదాయాలను సృష్టించుకుని, ఆ సాంప్రదాయాలకు అనుగుణంగా దేవాలయాలు సృష్టించుకుని, అలా మానవుడు ఎంతసేపు ద్వంద్వత్వంలోనే కొట్టుకుంటూ దివ్యత్వానికి, తనలోని దివ్యత్వానికి తాను దూరం అయిపోయి కేవలం మానవుడే అని మిగిలిపోతున్నాడు. మాస్టర్స్ అందరూ కూడా మానవుడి కాదు, నువ్వు దైవాన్ని అని తెలియచెప్పడానికి వారంతా మనకు వచ్చి దివ్య జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు బాబాజీ గారు ఏమంటున్నారు? నీకు ఇప్పటి వరకు నీ ప్రపంచంలో నువ్వు సృష్టించుకున్న మతాలు కానీ, నువ్వు సృష్టించుకున్న సాంప్రదాయాలు కానీ, నువ్వు నిర్మించుకున్నటువంటి దేవాలయాలు కానీ, అవి ఏవి కూడా నీ దగ్గరికి నిన్ను చేర్చడం లేదు.
మరి నీ దగ్గరికి నీలోని దివ్యత్వాన్ని, నీలోని ఆ పరమాత్మ తత్వానికి శ్రీకృష్ణుడు ఏదైతే చేరుకున్నాడో, జీసస్ ఎక్కడికైతే చేరుకున్నాడో, బుద్ధుడు ఎక్కడికైతే చేరుకున్నాడో, తనలోని కంప్లీట్ గా తన దివ్య స్థితికి, తనలోని దివ్యత్వానికి పూర్తిగా చేరుకున్నాడు. ఆ స్థితికి మానవుడిగా పుట్టి దైవంగా తనలోని దివ్యత్వాన్ని పొంది తానే దైవం అని ఎలా తెలుసుకున్నాడు, తెలుసుకుని నేనే దైవాన్ని అని ఎలా చెప్పాడో, ఆ స్థితులు ఏవి కూడా నీకు ఇప్పటి వరకు ప్రాప్తించలేదు. శ్రీకృష్ణుడికి వచ్చింది, నేను పరమాత్మని చెప్పుకున్నాడు. బుద్ధుడికి వచ్చింది, జీసస్కి వచ్చింది. మహోదర్ బాబాజీ లాంటి అనేక మంది మాస్టర్స్, ఎంతో మంది మాస్టర్స్ ఉన్నారు. వారిలోని మన ఈ ప్లాట్ఫామ్ లో మనం ఇప్పటి వరకు తెలుసుకున్నటువంటి 3 సంవత్సరాలుగా 1000 Seeds of Joy అనే బుక్ లోని ఆ లక్ష్మీదేవి, ఆ సరస్వతీదేవి వారు కూడా చెప్పింది ఇది. మేము కూడా మీరు నడిచిన మార్గంలోనే నడిచాము అంటే ఏంటి, మేము కూడా మీలాగే మానవ జన్మ ఎత్తాము. ద్వంద్వత్వాల్లో తిరుగాడుతూ ద్వంద్వత్వాలను అనుభవించి ద్వంద్వత్వంలోంచే మళ్ళీ మేము బయటికి వచ్చి ఆ ద్వంద్వత్వాన్ని, ఆ మనస్సుని వినియోగించుకుంటూ మేము మా అంతరంలోకి వెళ్ళి అంతరంలోని దివ్యత్వాన్ని పొంది మేము దైవంగా మేము ఎవల్యూట్ అయ్యి మేము పరిణమించాము. సో మేము మీరు నడిచిన మార్గంలోనే నడిచి దివ్యత్వ స్థితికి వచ్చాము. మేము ఏదైతే నడిచి వచ్చి దివ్యత్వ స్థితికి చేరుకున్నామో, ఎలా పొందామో అవన్నీ మళ్ళీ తిరిగి మీకు బోధించడానికి వచ్చాము అని చెప్పారు. వారైనా వీరైనా ఎవరైనా దివ్యత్వ స్థితులు చెందినటువంటి ప్రతి ఒక్కరు, శ్రీకృష్ణ పరమాత్ముడు బోధించిన భగవద్గీతలో ఉంది అది, బుద్ధుడు ఏ రకంగా చెప్పినా అది, జీసస్ ఏ రకంగా చెప్పినా అదే, మహావతార్ బాబాజీ ఏ రకంగా చెప్పినా అదే, ఇంకా ఆ గ్రేట్ గ్రాండ్ మాస్టర్స్ అందరూ కూడా చెప్పినా అదే, ఇదే చెప్పారు. సో అవి ఏవి కూడా నువ్వు సృష్టించుకున్న వాటి ద్వారా, నీ మతం ద్వారా నువ్వు నీ దివ్యత్వాన్ని పొందలేదు, అవునా కదా? నువ్వు నిర్మించుకున్నటువంటి దేవాలయాలు వీటన్నిటి ద్వారా, నువ్వు ఏర్పాటు చేసుకున్న సాంప్రదాయ ప్రక్రియల ద్వారా, కర్మకాండాల ద్వారా, దేని ద్వారా కూడా నువ్వు ఇప్పటి వరకు దివ్యత్వాన్ని చేరుకోలేదు. సో మరి దేని ద్వారా నీ దివ్యత్వాన్ని పొందుతావు? అటువంటి నీ దివ్యత్వాన్ని తిరిగి పొందేలాంటి సరికొత్త మతం, ఇప్పుడు మతమే కదా నడిపించింది, సరికొత్త ఆ సాంప్రదాయాన్ని, ఆ దేవాలయాలు వాటికే కదా మనం నడిపించింది ఇప్పటి వరకు. సో నేను ఒక సరికొత్త మతం నిర్మిస్తాను. అదేంటి? ప్రేమ అనే మతం. ప్రేమ అనే మతానికి, ఆ ప్రేమ అనే మతంలో బోధించేదంతా ఆ ప్రేమతత్వం గురించి. నీలోని ఆ ప్రేమతత్వానికి నువ్వు ఎలా చేరుకోవాలి అన్నది ఆ మతం బోధిస్తుంది. నేను ఏర్పాటు చేయాలనుకుంటున్న సరికొత్త మతం, ప్రేమ మతం స్థాపించాలనుకుంటున్నాను. అది నీకు ఆ ప్రేమని నువ్వు పూర్తిగా అనుభవిస్తూ ఆ ప్రేమగానే నువ్వు జీవించేలాగా, ఎలా రావాలో, ఎలా చేరుకోవాలో, నీ ప్రేమతత్వాన్ని నువ్వు ఎలాగ పొందాలో అదంతా నేను స్థాపించాలనుకున్న సరికొత్త మతం నీకు నేర్పిస్తుంది. అటువంటి మతాన్ని నేను స్థాపించాలనుకుంటున్నాను. నేను దేవాలయం ఒకటి నిర్మించాలనుకుంటున్నాను, సరికొత్త దేవాలయం. ఆ దేవాలయం ఏంటి? ప్రేమ దేవాలయం. అందులో ఏ విగ్రహాలు ఉండవు, ఏ పటాలు ఉండవు, ఏ భౌతికత లేదు. అక్కడ మనం ఆ దేవాలయంలో ఏ విగ్రహాలు పెట్టద్దు. మనం ఇప్పటి వరకు అన్ని దేవాలయాల్లో ఏదో ఒక విగ్రహాన్ని, ఏదో ఒక రూపాన్ని తీసుకుని వెళ్తూ ఉన్నాము. సో ఇప్పుడు ఆ రూపాన్ని తీసేసి నిర్గుణాకారమైనటువంటి ఆ నిర్గుణాకార తత్వాన్ని, ఆత్మతత్వాన్ని పొందాలంటే అన్ని ఆకారాలకి అతీతంగా వెళ్ళడం. మనం శివరాత్రి రోజు చేసుకున్న మెడిటేషన్లో కూడా ఆ నిర్గుణాకార తత్వాన్ని చేరుకోవడం కోసం ఒక ప్రక్రియను చేసుకుంటూ మనం ఆ సాధన, అది ఒక రోజుతో అయ్యేది కాదు, కానీ అది ఒక అవకాశంగా తీసుకుని శివరాత్రి రోజు ఉన్నటువంటి ఆ ఘడియల్లో ఉన్నటువంటి ఆ యొక్క శక్తిని కూడా మనం ఉపయోగించుకుని మనం ఆ ప్రయత్నం ఏదైతే చేసామో అదే చెప్తున్నారు. సో ఆ దేవాలయంలో ఏ రూపాలకి చోటు లేదు, ఏ పటాలు ఉండవు, ఏ విగ్రహాలు ఉండవు, ఏమీ ఉండవు. మరి ఏముంటుందయ్యా అంటే అన్నింటినీ తనలో కలుపుకునే ప్రేమ అనేది మాత్రమే ఉంటుంది అక్కడ. మనకి తెలుసు 1000 Seeds of Joy ఫస్ట్ లోనే చెప్పారు స్త్రీతత్వం, ప్రేమతత్వం అంటే ఏంటి. స్త్రీతత్వం గురించి క్రిస్టల్ వేరుగా చెప్పారు, మనం తెగ రాసుకుని పెట్టుకున్నాం కూడా.
ప్రేమతత్వంలో మనకి స్త్రీతత్వమే ప్రేమతత్వం. మన అందరిలోనూ ఫెమినిన్ ఎనర్జీస్ ఉంటాయి, మస్కులిన్ ఎనర్జీస్ ఉంటాయి. మనలోని ఫెమినిన్ ఎనర్జీయే ప్రేమతత్వం. ఎప్పుడైతే ఫెమినిన్ ఎనర్జీ పూర్తిగా మేల్కొంటుందో, మనలోని ప్రేమ మేల్కొంటుందో, అప్పుడే ఆ పురుషతత్వం కూడా. ఏంటి ఆ పురుషతత్వం? సృష్టించే తత్వం. చైతన్యం అనేది ఏదైతే ఉందో అది మేల్కొంటుంది. శక్తి అనేది ప్రేమతత్వం, స్త్రీతత్వంగా కూడా ఇలా కూడా చెప్పుకోవచ్చు. మనం అర్థం చేసుకోవడానికే తప్ప, ఇదంతా మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగించుకుంటున్న మాటలే తప్ప మరొకటి కాదు. సో ఆ ప్రేమ అనేది ఏదైతే ఉందో, ఆ ప్రేమ అన్నింటినీ కలుపుకుంటుంది. చూసావా? అలాగా అన్నింటినీ కలుపుకుని ఆ ప్రేమని అక్కడ పెడదాము. ప్రేమ అనే శక్తిని ఆ దేవాలయంలో ప్రతిష్ఠిస్తాను. అటువంటి సరికొత్త దేవాలయాన్ని, ఇప్పటి వరకు ఉన్నట్టు ఏ పటాలు, ఆ దేవాలయంలో బాబాజీ పటం కూడా ఉండదన్నమాట. అక్కడ ఉండాల్సింది బాబాజీ పటం కూడా కాదు అని చెప్తున్నారు. ఏ పటాలు, ఏ విగ్రహాలు ఏముండవు. మరి ఏముంటుందంటే ప్రేమ శక్తి ఉంటుంది. ఆ ప్రేమ శక్తి ఏం చేస్తుంది? నీలోని సరికాని దాన్ని అంతటినీ కలిపేసుకుంటుంది. మనం మెడిటేషన్ లో అదే కదా చేసాము. మనలోని ఆ దివ్యత్వపు ఆ శక్తికి, ఆ ప్రేమ శక్తికి కనెక్ట్ అయినప్పుడు అది మన మనోమయ భావనమయ శరీరంలో ఇప్పటి వరకు సరికాని అభిప్రాయాల నమ్మకాలతో ఒక శక్తి, ఒక మనసు తయారైపోయింది కదా, దాన్ని అంతటినీ అది లైన్ చేసుకుంటూ ఉంటుంది కదా. సో అంతటినీ కలిపేసుకుంటుంది. ప్రేమకి అంత శక్తి ఉందన్నమాట. సో అటువంటి ఆ దేవాలయంలో అది ఉంటుందన్నమాట. ప్రేమ యొక్క స్వరూపం ఉంటే చాలు, ఇంకా ఏ స్వరూపాలు అక్కడ వద్దు అని అంటూ ఒకసారి మాస్టర్స్ ఏమంటున్నారు బాబాజీ గారు, ఈ నూతన మతమైన ప్రేమను అందరూ సాధన చేయాలన్నదే నా అభిలాష. ఇది చాలు మాస్టర్స్. బాబాజీ గారి శిష్యులుగా ఉండాలని అనుకున్న వాళ్ళకి కానీ, బాబాజీ గారిని ఫాలో అవుతున్న వాళ్ళు కానీ, బాబాజీ గారిని విశ్వసిస్తున్న వాళ్ళు కానీ ముఖ్యంగా చేయాల్సింది ఏంటి? ఆయన చెప్పారు గత సందేశంలో, మీరు పట్టుకోవాల్సింది నన్ను కాదు, నా బాహ్య రూపాన్ని మీరు చూడాలనుకుంటున్నారు, అది కాదు అని కూడా చెప్పారు. అప్పుడు చెప్తూ ఇప్పుడు చెప్పారు. చూడండి ఏం చెయ్యాలో ఇప్పుడు చెప్పారు. ఏం చెప్పారు? ఈ నూతన మతమైన ప్రేమను అందరూ సాధన చేయాలన్నదే నా అభిలాష. ఆయన ఎంతగా సంకల్పిస్తున్నారో చూడండి, ఎంత దృఢంగా సంకల్పిస్తున్నారో. కానీ మనము ఆ సంకల్పాన్ని అందుకోలేకుండా మన పిచ్చి ఆలోచనలతోటే మనం ఉంటున్నాము. కనీసం కొంతమంది అయినా బాబాజీ గారితో కలిసి నడవగలుగుతున్నామా? ఆయన నిర్మించాలనుకున్న ఆ దేవాలయానికి పునాదులు పడేలా మరి మన వంతు కృషి మనం ఏం చేస్తున్నాము? మనల్ని ఆయన ఆహ్వానిస్తున్నారు. నా శక్తి చాలు అని ఆయన చెప్పలేదు. మీ అందరూ నాతో కలవాలి అంటున్నారు. నాతో రండి, సిద్ధం కండి. జీసస్ పిలిచారు కదా, నాతో రండి అని. పిల్లలారా నాతో రండి. ఎక్కడికి రమ్మన్నారు జీసస్? మనం నిర్మించుకున్న చర్చిల్లోకి రమ్మనలేదు, దైవ సామ్రాజ్యంలోకి నాతో రండి అన్నారు. ఇప్పుడు బాబాజీ కూడా అదే చెప్తున్నారు. ఆ పరిశుద్ధ ఆత్మ చైతన్యమే దివ్య సామ్రాజ్యంలోకి అడుగు పెడుతుంది అని చెప్పేసి ఏదైతే జీసస్ మనకి చెప్పారో, ఆ పరిశుద్ధాత్మగా మనం, పరిశుద్ధాత్మ చైతన్యంగా మనం తయారవడము, మనలోని సరికానివన్నింటినీ తొలగించుకుని శుద్ధమైనటువంటి ప్రేమ చైతన్యంగా మనం ఉన్నప్పుడు కంప్లీట్ గా దివ్యత్వ స్థితిలోకి చేరుకుంటాం అనమాట. అప్పుడే చేరుకుంటాము. ప్రేమ మతంలో మనం అంతా ఉన్నాం కదా. సో మన వంతు కృషి ఏం చేయాలని ఇప్పుడు చెప్తున్నట్టు, ఆయన సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని నేను కూడా పరిశుద్ధమైనటువంటి నా మనస్సు, పరిశుద్ధమైన మనస్సుతోటి, నా ప్రేమ చైతన్యంతో ఆ సంకల్పానికి నేను కూడా రోజు సంకల్పం చేయడం. అంటే ఈ ప్రపంచంలో ఇప్పుడు ఆ సంకల్పం, ఆ ప్రేమ దేవాలయం అవసరము. బాబాజీ గారు అనుకున్నారు కదా, ఆయన సంకల్పానికి నా సంకల్పాన్ని నేను జోడిస్తాను అని చెప్పి చిత్తశుద్ధితోటి మనం ఉండడం. అలా ఉండాలంటే మనం ముందు సిద్ధత కావాలి కదా. ఆ సిద్ధత కమ్మంటున్నారు. ఏంటి ఆ సిద్ధత? ప్రేమని సాధన చేస్తూ ఉండాలి నిత్యం. నేను ఏదైతే అయి ఉన్నాను అన్నది నేను నిత్యం స్మరిస్తూ ఉన్నప్పుడు నేను అదిగా అవ్వగలుగుతాను. యద్భావం తద్భావతి చెప్పారు కదా. సో నేను ఎంతసేపు నేను మనిషిని, నాకు ఇది ఉంది అది ఉంది అంటూ నా గురించి నేను ఏదైతే చెప్పుకున్నానో నేను అదే అవుతా ఉంటాను. నేను గత సందేశంలోనే, ముందు సందేశంలోనే చెప్పారు, నీ మనసులో ఏ ఆలోచన నింపుకోవాలి అని చెప్పారు.
నాలోని దివ్యత్వం గురించి నేను స్మరించడం, నాలోని ఆత్మతత్వం గురించి నేను స్మరించడం, నాలోని ప్రేమతత్వం గురించి స్మరించడం, నా యొక్క సహజ స్థితి అయినటువంటి ఆనందం గురించి నేను ధ్యాస నిలిపి ఉంచగలను. అప్పుడు నేను ఆ స్థితులన్నింటికీ చేరుకుంటాను. నేను ఏ భావన చేస్తానో అది చేసుకుంటాను. సో అందుకే ఏం చెప్తున్నారు, ఆ ప్రేమని మీరు నింపుకుంటూ ఉండడం. ఏంటది నూతన ప్రేమ అన్నారు. నూతన ప్రేమ అని ఎందుకన్నారు? మనం ఇప్పటి వరకు ఏదైతే ప్రేమ అని అనుకుంటున్నామో అది కాదు ప్రేమ అన్నమాట. మన ప్రేమకి మనం ప్రేమ అనుకుంటున్నదన్నిటిలోనూ గమనించుకుంటే ప్రతిదీ ఒక కండిషన్ ఉంటుంది. ఇక్కడ ఒక వ్యామోహం ఉంటుంది, ఒక బంధం ఉంటుంది. ఒక బంధంతో ప్రేమిస్తాం. ఏ బంధము లేకుండా, ఏ షరతు లేకుండా ఉన్నది. ఆ ప్రేమలోకి రమ్మంటున్నారు. ఆ ప్రేమని సాధన చేసి ఆ ప్రేమని పొందమంటున్నారు. మన సహజ స్థితి ఆ ప్రేమే. కానీ దాన్ని తిరిగి మనం ఎందుకు ఆ ప్రేమతత్వంలో ఉండలేకపోతున్నామంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానంతో ఏర్పడినటువంటి తయారై ఉన్నటువంటి ఆ ద్వంద్వత్వపు భావనలు మనలో ఉండిపోవడం వల్లే, దేన్ని యాక్సెప్ట్ చేయలేకపోవడం వల్లే, ద్వంద్వత్వపు భావనలు నిండిపోవడం వల్లే దేన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. నేను ఆత్మని, ప్రేమని, దైవాన్ని అని తెలుసుకోలేకపోతున్నాను. అంతటా ఉన్నది అది అని కూడా తెలుసుకోలేకపోతున్నాను. ఇంకా నిత్యం ఇంకా అక్కడ ఏం నేర్పిస్తానంటున్నారు? ఎప్పుడూ కూడా మూల చైతన్యంతో అనుసంధానమై ఉండడాన్ని అక్కడ ఆ దేవాలయంలో మనం పొందుతాం అన్నమాట. నిరంతరం కూడా మూల చైతన్యం నుండి సమస్త సృష్టి వచ్చింది కదా. ఏదైతే సోర్స్, మనం మెడిటేషన్ చేసుకునేటప్పుడు మనం ఈ క్లాసులో చేసుకునేటప్పుడు కూడా మనం 41 డే చేసుకున్నాం ఈ ప్లాట్ఫామ్లో. అప్పుడు ఇక్కడ కూడా మనం లోపలికి అంతరంలోకి వెళ్తున్న కొద్దీ మనం మన యొక్క మూలంలోకి చేరుకుంటాము. ఆ మూల చైతన్యం ఏదైతే ఉందో ఆ మూల చైతన్యంతో నిరంతరం అనుసంధానం అయి ఉండడం. మనం మూల చైతన్యంతో ఆ శూన్యం, మూల చైతన్యం అంటే ఆ శూన్యం ఏదైతే ఉందో, అనంత శూన్యం ఏదైతే ఉందో, ఆ శూన్యం అంతా కూడా, శూన్యం అంటే ఏమీ లేకుండా ఉండడం కాదు, అంతా ఉండడం, అంతా కూడా కలిగి ఉండడమే శూన్యం. ఆ మూల చైతన్యంతో నిరంతరం అనుసంధానం అయి ఉండేలాగా అక్కడ నేర్పించబడుతుంది. ఆ కొత్త మతంలో, ఆ దేవాలయంలో అది ఉంటుంది. నిరంతరం మనం ఏదో కొంచెం సేపు ఉండగలుగుతాం. మళ్ళీ మిగతా టైంలో దేంతో అనుసంధానం అయి ఉంటాం? మనలో తయారైపోయిన ఎమోషన్స్ తోటి అనుసంధానం అయిపోయి ఉంటాం. మనలో తయారైపోయిన జడ్జిమెంట్స్ తోటి అనుసంధానం అయి ఉండిపోతాం. ఆ జడ్జిమెంట్లోంచి, ఆ ఎమోషన్లోంచి నేను అవతల వారిని చూస్తూ ఉంటానే తప్ప నాలోని దివ్యత్వం నుంచి అవతల ఉన్న దివ్యత్వాన్ని దర్శించలేకపోతూ ఉంటాను. సో అది మాస్టర్స్. చాలా ఈ పారాగ్రాఫ్ ఎంత అద్భుతమైనదంటే అంత అద్భుతం. మనకి టైం అయింది కాబట్టి ఇక్కడ మనం ఆపుకుందాము. ఎందుకంటే ఇది చాలా ప్రకంపన, మనకి చక్కటి వైబ్రేషన్ ఇస్తుంది. చాలా అనుసంధానం చేసి ఉంచారు. ఆ చైతన్యం ఎంతగా మనలో కూడా శక్తి ఎంతగా ప్రవహిస్తుందంటే అంతగా ప్రవహిస్తుంది. సో మన దృష్టి ఎల్లప్పుడూ మన ప్రధానమైన దృష్టి ప్రేమ మీదే. అసలు మనకి సెషన్ అది ప్రేమకు ఆహ్వానం. ప్రేమకు ఆహ్వానం. ఎక్కడ ఆహ్వానం పలుకుతున్నాము, ఎక్కడ తీసుకుంటున్నాము? మనలో ఉన్న మన ప్రేమని మనం ఆహ్వానించుకోవాలి. మెడిటేషన్లో చేసింది అదే కదా. మనలో ఉన్న అదివే శక్తి చైతన్యం మనం మనలోకి ఆహ్వానించుకోవాలి. అర్థమైంది కదా. ఇక్కడ ఉన్నటువంటి ఈ 4వ చైతన్య, ఈ శక్తి క్షేత్రంలో ఉన్నటువంటి ఈ ప్రేమని కింద ఉన్న 3 చైతన్య తలాల్లోకి, ఆ శక్తి క్షేత్రాల్లోకి మనం నింపుకోవడం. ప్రేమ శక్తిని నింపుకోవడం, ప్రేమ కాంతిని నింపుకోవడం. ఆ ప్రేమతోటి ఎప్పుడూ కూడా, అంటే ఇంకా మన ప్రధానమైన దృష్టి అంతా కూడా ప్రేమ మీదే. మన ధ్యాస అంతా కూడా ప్రేమ మీదే. ఇది మనకి కలగడం కోసం ముందుగానే చెప్పారు, మనకి చాలా ముందుగానే. ఆ ప్రేమ దగ్గరికి మరి మనం ఎలా చేరుకుంటాం? వెంటనే మనకు క్వశ్చన్ అదే కదా. మరి నాలో ఉన్న, నా అంతరంలో ఉన్నటువంటి ఆ ప్రేమని తిరిగి నాలో నింపుకోవాలంటే నేను ఆ ప్రేమ దగ్గరికి చేరాలి.
అందుకోవాలి. ఇప్పుడు నేను ఈ జ్ఞానం వినాలంటే జూమ్కి రావాలి, శైలజ మేడం ఇచ్చిన లింక్ను ఓపెన్ చేసుకోవాలి, అలా రావాలి. అంటే ఈ జూమ్ ఉంది, ఈ క్లాస్ ఉందని చెప్తాము ఎవరికో, మరైతే అలా రావాలి అని అడుగుతారు. అప్పుడు చెప్తాము, శైలజ మేడమో కిరణ్మయ మేడమో చెప్తారు, మాకు జూమ్ లింక్ ఉందండి, ఇది వేరే పంపిస్తాము, ఆ లింక్ క్లిక్ చేయండి, మీరు ఇందులోకి వస్తారు, అప్పుడు మీరు జ్ఞానం తీసుకుంటారు. సో ఎల్లప్పుడూ ప్రేమ మీదే దృష్టి నిలిపి ఉంచాలి అన్నారు. ఆ ప్రేమ మీద మనం ఎలా దృష్టి నిలిపించుతామో దానికి కూడా ఒక చిన్న ప్రక్రియ ఇచ్చారు మనకి. మనం ముందుగానే చెప్పారు, దానికి ఏం చేస్తూ ఉండమన్నారు, హృదయంతో శ్వాసిస్తూ ఉండండి. అంటే ఇక్కడ ముందు నువ్వు ధ్యాస నిలుపుతా ఉంటే నెమ్మదిగా అక్కడి నుంచి నీ హృదయపు అంతరంలో ఉన్నటువంటి ఆ ప్రేమ శక్తిలోకి, ఇంకా లోతుల్లోకి, మూల చైతన్య శక్తి ఆ స్థితిలోకి కూడా మనం నెమ్మదిగా ఆ లోతుల్లోకి వెళ్తాం అనమాట. దానికి అలా చేరుకోవడానికి కూడా నువ్వు నిత్యం ఎరుకతోటి నీ ధ్యాస అంతా హృదయంతో అనుసంధానం అయ్యాను. మళ్ళీ హృదయంతో ఎలా అనుసంధానం అవ్వాలండి అని మళ్ళీ మనకు కోసం. సో అందుకని హృదయంతో శ్వాసిస్తూ ఉండు, ఎరుకలో ఉండి ఆ హృదయంతో శ్వాసిస్తూ ఉండు, హృదయంపై ధ్యాస నిలిపి ఉంచు. అయితే అదొక్కటేనా అంటే అది చేస్తూనే మళ్ళీ మన ఆలోచనల పట్ల, మన భావాల పట్ల, మన చేష్టల పట్ల, మన మాటల పట్ల కూడా ధ్యాస ఉంచాలి. సో వాటిలన్నింటినీ సరి చేసుకోవాలి కదా. సరి చేసుకోకుండా నేను ఇక్కడ ధ్యాస నిలిపి కుదరదు, ఇక్కడ ధ్యాస పెట్టలేను, హృదయంతో శ్వాసించలేను, అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. సో మనసుని ఎలా క్రమశిక్షణగా చేసుకోవడం అంటే ఇదంతా అన్నమాట. ఇంత అద్భుతమైనటువంటి మార్గాన్ని, జ్ఞానాన్ని మనకు అందచేసినటువంటి మహాతర్ బాబాజీ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనం ఒక తీర్మానించుకోవాలి మాస్టర్స్. ఏదైతే జ్ఞానాన్ని అందుకున్నానో అదంతా ఎప్పుడు కూడా నాలో ఒక స్పృహని, ఎరుకని కలిగించి ఆ ఎరుకలో నేను నిరంతరం ఉండేటట్లుగా నన్ను ఉంచండి అని చెప్పి మనలోని దివ్యత్వాన్ని మనం కోరాలి, మన ఆత్మని మనం అడగాలి. మన ఆత్మశక్తిని మళ్ళీ అటు వినియోగించుకోవడం కోసం మళ్ళీ మనం ఉంటూ, అలాగే ఏదైతే బాబాజీ గారు అందించినటువంటి ఉందో దాంతో ఆ జ్ఞానాన్ని నిరంతరం నాలో నిలిపించుకుంటాను అని మనం అనుకోవడంలో కూడా ఉంటుంది మాస్టర్స్. మనం మెడిటేషన్కి ఇలా డైరెక్ట్గా వచ్చి కూర్చునిపోవడం ఒక్కటే కాదు, కూర్చున్నాక శరీరాన్ని సిద్ధపరచుకోవాలి, మనసుని సిద్ధపరచుకోవాలి, అలాగే ఒక నిర్ణయాన్ని తీసుకుని కూర్చోవాలి. నేను గంట సేపు ఒక మెడిటేషన్ చేయాలని మనం అనుకుని కూర్చున్నా అంటే ఈ గంట సేపు నేను సంపూర్ణమైన ఎరుకతో ఉంటాను, నాతో నేను ఉంటాను అని మనకి మనమే ఒక నిర్ణయం తీసుకుని కూర్చుంటే అది అద్భుతంగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇలాగా మనం చెప్పుకుని అవగాహన చేసుకుని వినడమేతో పాటు ఇది కూడా మనం ఎప్పుడూ నేను ఈ నిరంతర స్పృహలో ఉంటాను, నా ఆలోచనల పట్ల స్పృహలో ఉంటాను, నా మాట పట్ల స్పృహగా ఉంటాను, నేను చేసే చేష్ట పట్ల స్పృహగా ఉంటాను, నాలోని ఆ ప్రేమని పట్ల నా ధ్యాస ఎప్పుడు నిరంతరం ఉండేలా చేసుకుంటాను అని మనం గట్టిగా చెప్పుకోవాలి. చెప్పుకున్నప్పుడే ఆ స్పృహ మనలో ఏర్పడుతుంది. ఒకసారి చెప్పుకుంటే వస్తుందా అంటే రాదు. మనం ఎంత గట్టిగా చెప్పుకుంటాం అన్నదాన్ని బట్టి ఉంటుంది, మనం ఎంతగా దాటి రాగలం అన్నదాన్ని మన శక్తిని బట్టి ఉంటుంది, అది మన మానసిక శక్తిని బట్టి ఉంటుంది. కానీ మనం ఒకటి తీసుకున్నామంటే అదైతే చేయాలి కదా. సో మనందరం కలిసి ఇప్పుడే ఆ నిర్ణయాన్ని గట్టిగా తీసుకున్నాం. నిరంతరం మనం ఆ ప్రేమపైనే ధ్యాస ఉండేటట్లుగా చూద్దాము. అలాగే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వీటన్నిటితో పాటు అత్యున్నతమైనటువంటి ఏదైతే ప్రేమ దేవాలయం నిర్మించాలని ఆయనకున్న సంకల్పానికి నా శక్తిని కూడా నేను జోడిస్తూ రోజులో ఒక్కసారైనా కాసేపు అయినా దానిపై నా దృష్టిని నిలిపి ఉంచడం, నా సంకల్పాన్ని పెట్టి ఉంచడం, నా ఆలోచనని పెట్టి ఉంచడం, నా శక్తిని అక్కడికి పెట్టి ఉంచడం. సో మనం సత్యయుగాన్ని ఆశిస్తున్నాం కదా, సత్యయుగాన్ని ఆశించడానికి ఇలాగే కదా వచ్చేది. సో అంటే ఇలాంటి జ్ఞానం ఇప్పుడు శైలజ కోరుకుంది కదా, ఎంత అద్భుతం. తనకి ముందు కోరుకోలేదు, ముందు తెలియదు, వచ్చి వింటూ ఉంటే తనకి అన్ని అర్థమవుతూ ఉంటే అన్నింటినీ అందుకుని ఆచరణలో తెచ్చుకుంటూ ఉంటే తనకి ఏదైతే ఆ చిన్ని మనందరికీ కలుగుతున్నాయో, చిన్నవి మనం దాటుతూ వెళ్తున్నాము, చిన్న ఆనందాలు పొందుతున్నాము, అది అందరూ పొందాలి కదా అనే కోరిక అప్పుడు కదా వచ్చింది. సో ఈ క్లాస్ ఎంత ఇంపార్టెంట్, అందరూ రావాలి,
తను ఒక్కటే కూర్చుని వినేసి తనకి తానే చేసేసుకోవడమే కాకుండా చేస్తూ కూడా అందరూ రావాలి. అంటే ఇప్పుడు బాబాజీ ఆయన పొందాల్సిన స్థితులన్నీ పొందేశారు, ఆగిపోవచ్చు కదా. మానవాళి కోసం ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఆయన భూమిని వదిలిపెట్టి వెళ్లకుండా ఇక్కడే ఉండి ఈ శక్తులతోనే పోరాడుతూ మనందరికీ ప్రేమని, మనలో ఉన్న ప్రేమను మనకు పరిచయం చేయాలని ఇంత తాపత్రయపడుతూ ప్రేమకు ఆహ్వానం పలకమని మనల్ని ప్రేరేపిస్తూ మనలోని ప్రేమను మనమే ఆహ్వానించుకునేలా చేయడం ఎలా చేయాలో అంత జ్ఞానాన్ని అందజేస్తూ ఉన్నారు కదా. సో మనం కూడా నెమ్మదిగా ఆయన ఏదైతే చెప్పారో ఆ స్థితులు నెమ్మదిగా సాధన చేసుకుంటూ వెళ్దాం, ఎరుకతో సాధన చేసుకుంటూ వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. వాయిస్ ఓకేనా? అంటే నాకు వైబ్రేషన్ ఎక్కువైపోయి వాయిస్ నాకు తెలియకుండా డౌన్ అయిపోతుంది. అది ఎప్పుడు అంతే డౌన్ అయిపోతుంది. అది వినిపించడం అయితే బాగానే వినిపించింది కదా. వినిపించింది ఫుల్ మ్యామ్. సౌండ్ అయితే పెట్టాను, నా వాయిస్ రావట్లేదని. ఓకే మాస్టర్స్, ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైట్ చేయండి, ఆప్షన్స్ నేను మాట్లాడొచ్చు. మీకు ఈ రోజు సెషన్ ఏ విధంగా ఎలా అనిపించిందో కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. ఝాన్సీ మేడం మీరు మాట్లాడాలి ఈరోజు. ఉన్నారు కదా, వెళ్ళలేదు కదా. వెళ్ళలేదు ఏమో ఎందుకు అనిపించింది. ఝాన్సీ మేడం మీరు మాట్లాడాలి. నెక్స్ట్ ఝాన్సీ మేడం రెడీ ఉండండి. మహేశ్వరి మేడం మాట్లాడతారంట. మాట్లాడండి మేడం. మహేశ్వరి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. లవ్ యూ అమ్మా. చాలా బాగుంది. మనందరం చాలా వరకు మనకు తెలియకుండా అవతల వల్లనైతే ఏదో ఒకటి నిందిస్తూ ఉంటాము, అది మనకు తెలుస్తుంది. కానీ మనల్ని మనం ఎంత నిందించుకుంటాము అనేది అబ్జర్వ్ చేసుకుంటే అవతల వాళ్ళకన్నా మనల్ని మనమే ఎక్కువగా నిందించుకుంటామమ్మా కదా. అది మనకు అవేర్నెస్ లో ఉండదు. ఈ పాయింట్ చాలా బాగుంది. ఎప్పటికప్పుడు సరోజమ్మ కూడా చెప్తా ఉంటది. థ్యాంక్ యూ అమ్మా. నేను ఏ స్థితిలో కూర్చున్నానో నాకు తెలుసు, కానీ క్లాస్ అయిపోయే లోపు ఎంత ఎనర్జీ అంటే అమ్మా, అబ్బా చాలా ఎనర్జీస్ అమ్మా నిజంగా. థ్యాంక్ యూ. నేను మిమ్మల్ని మహేశ్వరిని చూస్తూ మాట్లాడుతూ ఉన్నాను. అంటే అనుకోకుండా, అంటే తను ఎలా ఉంది అన్ని గమనిస్తున్నాను. సో తర్వాత వైబ్రేట్ అవుతున్నారు అదంతా కూడా. థ్యాంక్ యూ అమ్మా. చాలా ఎంత కవర్ అయిపోయానో నాకు చాలా థ్యాంక్ యూ అమ్మా. నేను లోపల అదే చెప్పుకుంటున్నాను, థ్యాంక్ యూ అని. చాలా హ్యాపీ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మహేశ్వరి. థ్యాంక్ యూ మహేశ్వరి మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఝాన్సీ మేడం మీకు ఆప్షన్ ఇస్తున్నా, మాట్లాడండి మ్యామ్. ఝాన్సీ రాణి మ్యామ్. మేడం మాట్లాడడానికి వీలైతే మాట్లాడండి. ఓకే మేడం. బలవంతం ఏమీ లేదు. ఏమో అనిపించింది మీరు మాట్లాడండి, ఒకసారి ఓపెన్ అప్ అవ్వండి అని. మీకు వీలైతే మాట్లాడండి, లేదంటే పర్వాలేదు. ఇంకెవరైనా ఎవరు మాట్లాడాలనుకుంటే వాళ్ళు మాట్లాడండి. మీరు మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి మేడం. అంటే నేను ఆల్రెడీ ఆప్షన్ ఇస్తున్నా కానీ మీరు అంటే నాకు తెలియట్లేదు. ఇంకెవరైనా మాట్లాడాలనుకున్నా హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే మ్యామ్, అంతలోపు నేను షేర్ చేస్తా. మేడం కి అన్మ్యూట్ అవ్వట్లేదు అంటారా ఝాన్సీ మేడం కి? ఇప్పుడు ఇస్తున్నా చూసుకోండి మేడం. ఆప్షన్ నేను కంటిన్యూస్ గా ఇస్తున్నాను మేడం, ఒకసారి చూడండి. అది తన ఆప్షన్ ఇచ్చినప్పుడు అక్కడ మనకు వస్తాయి కదా అన్మ్యూట్ అని, ఇలా ఒక బాక్స్ లాగా. వెంటనే అక్కడ అన్మ్యూట్ దగ్గర చేయకపోయినా కూడా వెంటనే అన్మ్యూట్ అవుతుంది, వెళ్ళిపోతుంది. వెంటనే వెళ్ళిపోతుంది. అది మనం వెంటనే పే చేయాలి. అదే వెళ్ళినా కానీ కంటిన్యూస్ చేస్తే వాళ్ళు ఓకే చేస్తే ఉంటది మ్యామ్. ఝాన్సీ మ్యామ్ మీకు వస్తుందా రావట్లేదు? ఒకసారి మెసేజ్ అయినా చేయండి, నాకు తెలియట్లేదు. నేను మీ నేమ్ దగ్గరే అంటే ఇదే కంటిన్యూస్ పెడుతున్నాను, మీకు ఆప్షన్ ఇస్తున్నా. మ్యూట్ లోనే ఉండిపోయిందంట తను. మ్యూట్ లో ఉందా?
ఓకే మ్యామ్, నేను మ్యూట్ ఆల్ అని కొడతాను, ఆప్షన్ తీసేస్తాను, ఒకసారి చూడండి. అప్పుడప్పుడు ఇట్లా స్ట్రక్ అవుతుంది జ్వాల మేడం, ఎందుకు అవుతుందో తెలియట్లేదు. ఇప్పుడు నువ్వు మ్యూట్ చేసావు కదా, నేను కూడా మ్యూట్ అయిపోయాను, మళ్ళీ అన్మ్యూట్ చేస్తున్నాను. నేను మ్మ్. కోహోస్ట్ లో ఉన్నాను కాబట్టి నన్ను కోహోస్ట్ చేసినట్టున్నా, అందుకు నేను చేసుకోగలుగుతున్నాను. లేదు మ్యామ్, నేను చెప్పింది ఏంటి అంటే మ్యూట్ ఆల్ అని అందరిది ఆఫ్ లో పెట్టిన, ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నా అని చెప్పాను. ఆన్ చేస్తే వాళ్ళు ఇండివిజువల్ గా వాళ్ళు మాట్లాడొచ్చు మనతో, ఆప్షన్ తో అవసరం లేకుండా. మేబీ రావట్లేదు మేడం. మేడం అట్లీస్ట్ మీరు వీడియో అన్న ఆన్ చేసి అట్లీస్ట్ అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తోడైనా వీలైతే చెప్పండి. సారీ మేడం, రావట్లేదు మరి ఎందుకో ఇది. మేడం రావట్లేదు అది. నాది మ్యూట్ అవ్వట్లేదు, లీవై జాయిన్ అవుతాను మేడం. ఓకే మేడం, లీవై జాయిన్ అవ్వండి. అంతలోపు మనం మాట్లాడదాం ఒక 1 minute. అయితే నాకు కూడా చాలా బాగా అనిపించింది మ్యామ్. ప్రేమ మతం అని బాబాజీ చెప్పిండ్రు కదా, అది అంటే చాలా బాగా చెప్పారు. నేను ఒక విషయంలో అంతకుముందు ఎప్పుడో జనరల్ గా ఏది ఉన్నా అని కొంచెం బాబాజీ తోటి ఏదైనా నేను చెప్పుకుంటాను కనెక్టివిటీలో. అప్పుడు ఈ విషయంలోనే నేను ఏదో క్వశ్చన్ అడిగాను, అంటే దానికి ఆన్సర్ ఇవ్వాల నాకు వచ్చింది. ఎప్పుడు అడిగినా కానీ నాకు ఆన్సర్ రాలేదు. ఏంటి కామ్ గా అంటే ఆన్సర్ రావడం అంటే ఎప్పుడైతే మనం ఆ డీప్ స్టేట్ లో ఉన్నప్పుడు మనం అంటే ఇన్నర్ గా అనిపిస్తది కదా మేడం, అది రాలేదు. ఇవాళ అది వచ్చింది నాకు. అలాగే ఎప్పుడైనా మనల్ని మనము అనుకుంటూ ఉంటాం కదా, ఇందాక మహేశ్వరి మేడం చెప్పినట్టు, అది కూడా నేను అంటే ఏమనుకున్నాను నాది కొంచెం రియలైజ్ అయ్యాను, తెలుసుకున్నాను. ఓకే మేడం, ఓవరాల్ గా చాలా బాగుంది. అంటే ఇవాళ కూడా ఇంకా తెలియని తెలుసుకున్నాను. ఇంకా ఝాన్సీ రాణి మేడం రానట్టుంది. ఓకే మాస్టర్స్, ఎవరైనా మాట్లాడితే మాట్లాడొచ్చు. శైలజ సాయి మేడం కూడా జాయిన్ అయ్యిండ్రు. మాట్లాడాలంటే మాట్లాడచ్చు మాస్టర్స్, హ్యాండ్ రైట్ చేయండి, నేను ఆప్షన్ ఇస్తా. రావట్లేదు మేడం ఝాన్సీ రాణి మేడంది. ఓకే ఓకే, తర్వాత అంటే చూద్దాము, ఎందుకంటే ఓకే. అలాగే ఎవరైనా ఏమైనా షేర్ చేయాలనుకుంటే నమస్తే చేయొచ్చు. మేడం. ఇప్పుడు వచ్చింది. నాది నా పర్సనల్ ఉండేది మ్యూట్ అవ్వట్లేదు మేడం, అప్పటి నుంచి స్టక్ అయిపోయింది. ఓకే ఓకే, మీరు పంపిస్తుంది కదా, నేను అది అన్మ్యూట్ వస్తేనే నాది మ్యూట్ లో ఉండిపోయింది. ఇట్స్ ఓకే మ్యామ్, మనది ఇది చెప్పండి, మీ ఫీడ్బ్యాక్ అదే షేర్ చేయండి. తనకి స్టక్ అవుతుంది అనమాట, తన డివైస్ లో స్టక్ అయిపోతుంది. ఇక్కడ నాకు కాల్ జరుగుతుంటది అప్పుడప్పుడు. చెప్పండి మేడం. నమస్తే మేడం. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా మేడం, ఈ సెషన్ కి మధ్యలో గ్యాప్ వచ్చింది కదా. ఈ రోజు నాకు నేను ఊరికి వెళ్ళి లేట్ గా జాయిన్ అయినా మేడం. నేను 5కే వద్దామని వస్తే మధ్యలో పిఎంఓ ఎవరో వచ్చారు, ఇక్కడ రోడ్ బంద్ చేశారు. అయిపోయింది, వచ్చిన తర్వాత జాయిన్ అయినా మేడం. సెకండ్ సెషన్ స్టార్ట్ చేయక ముందు వచ్చిన నేను. ప్రేమకు నాకు కూడా అదే మేడం, అందరికి ప్రేమని సాధ్యమైనంత వరకు ప్రేమ గురించే చెప్తుంటా. కొత్తగా కూడా కొంతమంది కొత్త వాళ్ళు సెషన్ అంటే జూమ్ మీటింగ్ లో కొత్త వాళ్ళు జాయిన్ చేసి కూర్చుంటాం మేడం డైలీ. దాంట్లో కూడా ఎక్కువ నాకు ఇదే వస్తుంటది, ప్రేమ గురించే చెప్తుంటాను ఎక్కువ. ఇక్కడ విన్నాయి, అటు అమ్మ చెప్పినాయి, చాలా బాగుంటది మేడం. ఫస్ట్ ప్రేమనే కదా మేడం, ప్రేమతో ఉంటే ఏదైనా చేసుకోవచ్చు. చాలా బాగా చెప్పారు మేడం. ప్రేమకు ఆహ్వానం వాళ్ళకాడ, ఆహ్వానం మన లోపలికి ఎట్లా చేసుకోవాలనేది బాగా అర్థమైంది. అంటే మనం ఎలా అంటే ఆ ప్రక్రియ ఉంది, అలాగే మన ధ్యాస ఎప్పుడు కూడా నిరంతరం ఆ ప్రేమ మీదే మన ధ్యాస. మీ ధ్యాస నిలిపి ఉంచండి అని మనకు చెప్పారు కదా, సో అది గుర్తుపెట్టుకుందాం. అదే అంటే ఎప్పటికీ అవేర్నెస్ లో ఉండి దానిపైనే మనం ప్రేమది ఎక్కువ చేసుకుంటుండాలా మేడం. అవును మేడం, నాలో ఉన్న ప్రేమ పట్ల నేను ధ్యాస కలిగి ఉండడం. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఝాన్సీ మ్యామ్. థ్యాంక్ యూ మేడం, ఝాన్సీ మేడం. థ్యాంక్ యూ.
ఓకే మాస్టర్స్, ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు. ఓకే, నేను మాట్లాడుతున్నాను. ఒక్క విషయం, ఇది నా అది బాబాజీ ప్రేమని ఎన్నో రకాలుగా ప్రతి మెసేజ్ లోనూ మనకి ఎంతో లోతుగా తీసుకెళ్ళి మనకి చెప్తున్నారు. ఎన్ని పాయింట్లు అంటే ఎన్ని కోణాల నుండో మనకి అర్థమయ్యేలాగా ఆయన ఇస్తున్నారు ఆ మెసేజ్. అయితే నాకు రీసెంట్ గా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్న ఒక పదం, ఒక సెంటెన్స్, అన్ని మతాల వారు ఆహ్వానింపబడేట్లుగా ఒక నూతన దేవాలయాన్ని సృష్టించాలని ఆశిస్తున్నాను అని అన్నందుకు, ఇప్పుడు కన్హాలో 4 days ప్రోగ్రామ్ ఇంటర్నేషనల్ ఇదిలో జరుగుతోంది. ఒకే వేదిక మీదకి అన్ని మతాలని తీసుకొచ్చారు. మరి మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా వాళ్ళు ఆవిడ ద్వారానే ఇనాగరేషన్ జరిగింది. మరి అంత అంటే బాబాజీ ఆశిస్తున్నది ఏదైతే ఆకాంక్షించి చెప్తున్నారో అది మేనిఫెస్ట్ అవుతోంది కదా అని మేనిఫెస్ట్ అనిపించింది. అయ్యే క్రమంలో ఉంది. కంప్లీట్ గా అది మేనిఫెస్ట్ అంటే మనకు ఆల్రెడీ అక్కడ అందుకుంచేసారు. అన్ని మతాలని ఒకే వేదిక మీదకి ఆహ్వానించడం అనేది పత్రిసారి ఈ విషయంగా ఎప్పుడో చెప్పేవాళ్ళు. అంతా ఒకే ఇదిలోకి ఒకే త్రాటిపైకి వచ్చేస్తే ఇన్ని మతాలు ఉండవు అనేది అవును. అని ఎప్పుడో చెప్పారు. అది ఇప్పుడు ప్రత్యక్షంగా కన్హాలో జరుగుతోంది ఆల్రెడీ. ఇప్పుడు రేపు సండే వరకు ఉంది ఆ ప్రోగ్రామ్, 4 days ప్రోగ్రామ్. ఇక్కడ ఈ పదం వినగానే నాకు అది స్ట్రైక్ అయిందనమాట. ఓ ఆల్రెడీ ఇది మేనిఫెస్ట్ అయిపోతోంది. అంటే ఇది రాసింది ఎప్పుడు 2004లో కదా, ఇది 24 కదా. మరి ఇన్ని సంవత్సరాల్లో దాదాపు 20 years అయిపోయింది కదా. మరి ఇప్పుడు అది ప్రత్యక్షంగా జరుగుతోంది. అందుకే ప్రతి ఒక్కరిలో ఇప్పుడు ఝాన్సీ మేడం చెప్పినట్టు అందరికీ ఆ లోపల ప్రేమతత్వం అనేది సహజంగానే వస్తోంది. అది దాన్ని మేలుకొల్పుకుని మనలో ఉన్న ఆ ప్రేమతత్వాన్ని ఇంకా బయటికి తీసి ప్రతి వ్యక్తితో ప్రేమతో ఉండడం అనేది అది మనం చేయగలుగుతున్నాం ఇప్పటికి చాలా వరకు. ఒకప్పుడు చేయలేదు, లేదు. ఇప్పుడు జరుగుతుంది. మన మేడం కూడా అదే అన్నారు. అదే ప్రతి ఒక్కళ్ళు లాస్ట్ టైం ఏంటంటే కలిసినప్పుడు అదే అన్నారు. మన ప్లాట్ఫామ్ లో అందరూ కూడా ఇప్పుడు ఎక్కడికి చేరుకుని ఉన్నాం దాని గురించి. అదే ఆ ప్రేమ అనేది లేకపోతే అది ఒక్కొక్కరికి ఒక్కో రకంగా అవగాహన ఉంటుంది. అందరిది ఒకే ఇదిలా ఉండాలని కాదు, కానీ అందరిది ఒకే ఇది ఏంటంటే ఆ ప్రేమ ఎదుటి వ్యక్తిపై, ఎదుటి వ్యక్తి కావచ్చు, వ్యక్తులు కావచ్చు, ఒక ఏదైనా గాని అంటే అన్‌కండిషనల్ లవ్ ఎప్పుడైతే మనలో స్టార్ట్ అవుతుందో మనకేమి ఇబ్బంది ఉండదు. ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్‌పెక్టేషన్ తోటి మనం చాలా ఇబ్బంది పడతాం. ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఆ ప్రేమనైనా మీ నుండి నేను ఆశించాననుకోండి, అది కష్టం. అదే నాలో నుండి ప్రేమని Yes. వ్యక్తం చేసి ఎదుటి వాళ్ళకి పంచినప్పుడు నాకు మీ నుండి ప్రేమని తీసుకోవాలన్న ధ్యాస ఉండదు కదా. అసలు నా ఇది నుండే ఇచ్చిన నేను పొందాలి కదా. నా లోపల అది ఉన్న ముందు ప్రేమని నా నేను తిరిగి నుండి పొందాలి. నా లోపల నుండి నేను పొందినప్పుడు ఎదుటి వాళ్ళ దగ్గర నుండి ఆశించను. అప్పుడు నాకు ఏంటంటే అదేమంటారు, ఉమ్, అది దొరకలేదే అన్న ఒక భావన అనేది ఉండదు. ఎప్పుడైతే ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువవుతాయో అప్పుడే బాధలు మొదలవుతుంది. మనమే ఇస్తూ పోతా ఉంటే అది ఇంకా మనకి ఇంకా ఇంకా పెరిగి అది ఏదో వటుడింతై అని అంటారే, అట్లా మనకి పెరిగి పెరిగి మనకు వస్తుంది ఆ ప్రేమ అనేది. ఆ లవ్, ఆ ఎఫెక్షన్ అంటే ఏ వ్యక్తిని చూసినా ఫస్ట్ లుక్ లోనే ఒక ఇంప్రెషన్ పడిపోతుంది మనకి తెలియకోకుండానే. అదేంటంటే మనలో ఉన్న ఆ ప్రేమతత్వమే అవతల వ్యక్తిలో మనం చూడబట్టి ఇది అనిపిస్తుంది అనేది నాకు నా అవగాహన. ఇక్కడ అదే ఇది చూసిన తర్వాత, ఈ సెంటెన్స్ చదివిన తర్వాత ఆల్రెడీ అక్కడ జరిగిపోతున్నాయి. మనం ఇది 20 సంవత్సరాల క్రితం చెప్పినా ఇప్పుడు ఇది దీని గురించి ఇంత ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాం. 24 నుండి బాగా అన్ని చోట్ల జరుగుతున్నాయి కదా. ఈ ప్రేమ అనేది పదం ఎక్కువయింది. నిన్ను నువ్వు ప్రేమించుకో, సెల్ఫ్ లవ్ అంటే ఏంటో కూడా అర్థమయ్యేది కాదు. నన్ను నేను ప్రేమించుకోవడం ఏంటి అని కూడా అనుకునేదాన్ని నేను. అది ముందు మనం ప్రేమించుకుంటే ఆ ప్రేమ
ఎదుటి వాళ్ళ నుండి ఆశించటం అనేది, దొరకలేదు అనుకోవటం అనేది మన నుండి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ ఆ ప్రేమతో మనం నిండిపోయినప్పుడు అంతా ఆ ప్రేమైక ఇది మనం కనిపిస్తుంది. నిండిపోయినప్పుడే కదా మేడం, మన బావిలో ఊట నిండిపోయింది అనుకోండి, అప్పుడు బావి నుంచి ప్రవహిస్తుంది. అవును. అంతేగాని బావి నిండుగా లేనప్పుడు బయటికి ప్రవహించదు. అవును. సో మనలో తోడి తీయాలి, మన లోపల ఉన్న అంటే ఈ రోజు ప్రత్యేకంగా ఆయన బోల్డ్ లెటర్స్ తోటి, అంటే బ్లాక్ డార్క్ కలర్ లెటర్స్ తోటి కూడా రాశారు అంటేనే మనం ముందు ప్రేమతో నిండాలి. మనం అంటే నేను డబ్బు ఇవ్వాలంటే నా దగ్గర ముందు డబ్బులు ఉండాలి కదా. సో నేను ప్రేమని పంచాలంటే ముందు నేను ప్రేమతో నిండాలి. అంటే ఎలా నింపుకుంటానంటే నాలో ఉన్న ప్రేమకి నేను నా భావోద్వేగాలు, నా ఎమోషన్స్ అన్నింటి నుంచి నేను అక్కడ చిక్కుకుపోకుండా, భావోద్వేగాల్లో చిక్కుకుపోకుండా నేను ముందుకెళ్ళినప్పుడు నా లోపల ఉన్నటువంటి ఆ ప్రేమని నాలో నింపుకుంటాను. ఈ మూడిట్లో నింపుకుంటాను కదా, ఈ మానసిక తలంలోను భౌతిక తలంలోను. సో నా శరీరము ప్రేమతో నిండి, ప్రేమ శక్తితో నిండి అద్భుతంగా తయారవుతుంది. సో ఆ లోపల నుంచి ఇది నిండుతూ 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 బయటికి ప్రవహిస్తుంది నా ఆరా ద్వారా. సో నా లోపల ఎంతెంతగా నేను నిండి ఉంటే, అందుకే చెప్పారు ప్రేమ మీదే ఎల్లప్పుడూ నీ ధ్యాసని కేంద్రీకృతం చేసి ఉంచు అన్నారు. అంటే ఇక్కడ ఎంతసేపు ఉండగలిగితేనే అంతసేపు మనం నింపుకుంటాం. కానీ ఈ లోపు ఏదో ఎమోషన్ వస్తుంది, ఈ నింపుకున్నదంతా ఎమోషన్ మొత్తం తినేస్తుంది ఈ శక్తిని అంతా. సో అలా కాకుండా ఇది నిరంతరం చేస్తూ ఉండాలి. ఇది ఒక మాటలో చెప్పుకుని ప్రేమ గురించి చెప్పుకునేది కాదు కదా. ఇది ప్రేమని నింపుకోవడం గురించి. నింపుకున్నప్పుడు ఆటోమేటిక్ గా అది ప్రవహిస్తూ ఉంటుంది, స్వేచ్ఛగా సహజంగా అది ప్రవహిస్తూ ఉంటుంది. అంటే అప్పుడు నా నుండి ప్రేమ స్వేచ్ఛగా ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ ఎక్కడ అడ్డు అదుపు అంటూ లేదు, నిండుగా ఉంది కదా. నిండుగా ఉన్నది స్వేచ్ఛగా ప్రవహించగలదు, నిండుగా ఉన్నాను అదే కదా. సో అది స్వేచ్ఛగా ప్రవహిస్తూ ఉంటుంది, నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. ఈ ప్రేమ శక్తి ఎంతటి శక్తి, అన్నింటినీ తనలో కలిపేసుకునే శక్తి. సో అప్పుడు ఏంటన్నింటినీ అంటే ఏదైతే కాకుండా ఉందో దివ్యత్వానికి వేరేగా వ్యతిరేకంగా ఉన్నది ఏదైతే ఉందో దానంతటినీ కలిపేసుకుంటూ ఉంటుంది. కలిపేసుకుని ఏమవుతుంది, ఏదైతే కలిసిపోయిందో అది మళ్ళీ ప్రేమగా అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఆ నదిలో చిన్న చిన్న కాలువలు వచ్చి కలుస్తుంటే కలిసిపోయిన తర్వాత కాలం ఉండదు, నదే ఉంటుంది, అంతే కదా. 2-3 కాలువలు ఏవో వచ్చి కలిసాయని అనుకున్నాం, కొన్ని సముద్రాన్ని తీసుకున్నాం. సముద్రంలోకి ఎన్నో నదులు వచ్చి కలిసిన తర్వాత ఇంక నది అంటే అక్కడ విడిగా లేదు ఇంకా కదా. సో ఇప్పుడు మనం ఇది వన్నెస్ కోసం చెప్పుకునేది ఇదే ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం. కానీ మనం అటుగా కాకుండా ఇక్కడ ప్రేమ యొక్క దృష్టికోణం నుంచి చూస్తున్నప్పుడు కూడా మనం ప్రేమగా ఎప్పుడైతే నిండిపోతూ ఉంటామో, మన ప్రేమ శక్తి, మనలోని ప్రేమ శక్తి, ఆ లోపల ఉన్నటువంటి ఆ కోర్లో మూలంలో ఉన్నటువంటి ఆ శక్తితో మనం నిండిపోతూ ఎల్లప్పుడూ ధ్యాస ఉంచండి అన్నారు. అందుకని ఇది చేస్తూ ఉండాలి, నిరంతరం చేయాలి. చేయగా మాత్రమే అది కాసేపు ఓకే నిండుతూ ఉంటాము. ఏదో పరిస్థితి, ఏదో వ్యక్తి, ఏదో ట్రాగానే ఒక ఎమోషన్, ఒక గతంలోకి వెళ్ళిపోయి ఒక ఎమోషన్ వచ్చేసిందా అంతే అయిపోయింది. కానీ నువ్వు ప్రేమతో నిండుంటే ఇవన్నీ కూడా కరిగిపోతాయి, మనలో ఉన్న ఇవన్నీ కూడా కరిగిపోతాయి. మన గతంతో సహా ప్రతిదీ అన్ని కరిగిపోతుంది. మన మనసు కరిగిపోతుంది, మన అహంకారం కరిగిపోతుంది, మనకి ఇవన్నీ మన చిత్తం అంతా కూడా కరిగిపోవాలి. చిత్తంలో చాలా ఉంది, ద్వంద్వత్వంతో చేసిన ఎక్స్పీరియన్స్ తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా మన చిత్తంలో ఉంది. సో అందుకనే మళ్ళీ తిరిగి ద్వంద్వత్వంలోనే మనం వ్యవహరించేస్తున్నాం. సో ఇది ఎప్పుడు కరుగుతుంది, దేంతో కరుగుతుందంటే మనలో ఉన్నటువంటి ఆ ప్రేమ శక్తితోటి కరుగుతుంది. అది మనం ఏం చేయాలి, నిరంతరం ఆ ప్రేమ శక్తితోటి అంతరంలో దాంతో అనుసంధానం. అదే కదా మనం ధ్యానంలో చేసేది. ధ్యానం ఎందుకు చేస్తున్నాం అందరం, ఆ ప్రేమ శక్తిని మనం బయటికి తీసుకొస్తున్నాం. ఇక్కడ అంతా నింపుకుని కరిగించుకుంటూ ఉంటాం. మనం మేడం ఏంటంటే పత్రిసారి చెప్పేది ఒకటే, ఏమనేవాళ్ళంటే ఆయన చెప్పే సందేశాల్లో నో జడ్జిమెంట్, నో కామెంట్ అని అంటే చెప్పాను, నో కంపారిజన్. ఎవరికి వాళ్ళే కంపారిజన్ చేసుకోవటం, కంప్లైంట్లు చేయటం, జడ్జిమెంట్ చేయటం, ఇవన్నీ ఎప్పుడైతే మానుకుంటామో మనకు ఆటోమేటిక్ గా ప్రశాంతత అనేది మనలో స్టార్ట్ అయిపోతుంది మేడం. ఎప్పుడు ఎదుటి వ్యక్తిని ఎప్పుడైతే ఇలా అలా అని మనం ఎప్పుడైతే విమర్శించటమో లేకపోతే మనతో కంపేర్ చేసుకోవడమో ఇలాంటివి చేసినప్పుడు ఖచ్చితంగా ద్వంద్వత్వంలోనే ఉంటాం, ఆ ఏకత్వంలోకి రాము.
ఇప్పుడు అదే బాబాజీ చెప్పింది కూడా ఆ ప్రేమతో జయించండి అన్ని. ప్రేమను ముందుకు తీసుకురండి. ప్రేమ, ప్రేమ, ప్రేమ అని చెప్పి ఈ అవలక్షణాలన్నీ ఒక్క ప్రేమతో కొట్టుకుపోతాయి. అది మీరు Yes, madam. చిన్న నదిలోకి చేరినట్టు ఈ ప్రేమ అనే పెద్ద ప్రవాహం చిన్న చిన్న పాయల్లో వచ్చి ఆ పెద్ద నది ఆ ప్రవాహంలో ఈ పడిపోయినట్టుగా చిన్నవన్నీ కలిసిపోతాయి. అవును. మనలో ఉన్న కలిసిపోతుంది. నిజంగా కరిగిపోతాయి మేడం. అది మనం అది ఎంతకాలం ఎప్పుడైతే జడ్జిమెంట్లు చేయకుండా, బ్లేమ్ చేయకుండా ఉండాలని ట్రై చేసినప్పుడు చాలా వరకు ఉమ్, పోతూ ఉన్నాయి మన ప్రయత్నంతోటి. అలాగే ఎక్కడో ఒక చోట మాత్రం మనం ఇరుక్కుంటా ఉంటాం. ఎక్కడో కొందరి మీద జడ్జిమెంట్ తీయలేము మనం. కొందరి మీద బ్లేమ్ చేయకుండా ఉండలేము. ఎందుకంటే మనకి ఇంకా సత్యం యొక్క అవగాహన పూర్తిగా లేకపోవడం వల్ల. అది తెలుసుకుంటూ మనలోని ప్రేమతో మనం అనుసంధానం అయితే ఈ ప్రేమ శక్తి వాటన్నింటినీ కరిగిస్తుంది. అంటే మనం రెండు వైపులా మన ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళాలి. ప్రాక్టీస్ చేయాలి. కంపల్సరీగా ప్రాక్టీస్ అనేది చేయాలి. ఎంత ఆ లోపల మనం కనెక్ట్ అయిపోయి ఉంటే ఆ శక్తి ప్రవహిస్తూ ఉంటుందో, ఆ ప్రేమతో నిండిపోతూ ఉంటాము. దాన్ని అవును. మళ్ళీ నిలిపించుకోవడం ఇవన్నీ మనం చేయాల్సినవి, ఎవరికి వాళ్ళు చేయాల్సినవి. అవును, మళ్ళీ అవును. అది ఎక్కడ అది ఆ కుండ మళ్ళీ ఖాళీ అయిపోకుండా ఉండడం కోసం మన ప్రయత్నం మనం చేస్తే ఎక్కడ చెక్ చేసుకుంటూ ఉండడమే. నేను ఎక్కడ ఇంకా జడ్జిమెంట్ నిరంతరం చెక్ చేసుకుంటూ అంటే ప్రేమలో కాకపోతే కృష్ణవేణి మేడం ఇందాక చెప్పినట్టుగా, లేకపోతే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కూడా మనం ఆ ప్రాక్టీస్ లో ఉన్నాము. చాలా వరకు కరిగించుకుంటూ వెళ్ళాము. చాలా అవగాహనలకు వచ్చాము. అన్నీ ఓకే. కానీ ఇంకా కొద్ది కొద్ది ఏవైతే ఉన్నాయో ఇంకా సూక్ష్మంగా మనలో మనం ఎరుక పెరుగుతున్న కొద్దీ మనలోకి ప్రవేశిస్తూ ఉంటాము. మనలో ఇంకా సూక్ష్మంగా ఎలా ఉండిపోయినాయి, ఎక్కడెక్కడ ఇంకా ఉండిపోయినాయి, ఎక్కడెక్కడ మనం ఇంకా అది కరిగించుకోలేదు అన్నది మనకే తెలుస్తుంది. ఎవరిది వాళ్ళకే తెలుస్తుంది. వేరువేరుగా ఉంటాయి మనకి చేయాల్సినవి. సో అవన్నీ కూడా ఎవరికి వాళ్ళే ఇదంతా చేయాలి. ఇది చేయడానికి అత్యంత సులభ మార్గంగా మనకు బాబాజీ గారు చెప్తున్నారు. నీలో ఉన్న ప్రేమని నీలో నింపుకున్నప్పుడు ఆ ప్రేమ యొక్క శక్తి నిన్ను కరిగింపచేసేస్తుంది. అన్నింటినీ కలిపేసుకుంటుంది. అంటే ఇప్పుడు బాహ్యంలో అన్నింటినీ కలిపేసుకుంటుందా అన్న దాని గురించి చెప్పుకోవడమే కాకుండా మనంతరంలో మనలో ఉన్న సరికానివన్నీ కూడా కలిసిపోతాయి కదా. ముందు మన నుంచే మొదలవ్వాలి కదా. అవును. సో మనం ముందు మన మీద మనం చేసుకోవాలి ఇదంతా కూడా. మనం మళ్ళీ ఎలా చేయాలి? విశ్వసించి చేయమని చెప్పారు. నీకంటూ ఓ సొంత ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియని ఫాలో అవుతూ ఆ ప్రక్రియ ద్వారా నువ్వు ఇదంతా చేయని కూడా చెప్పారు. క్లియర్ గా ఇవన్నీ మనకి ఈ 2 మెసేజెస్ లో ఇచ్చారు. అవును మేడం. అది ఏంటంటే ఒక చిన్న స్టోరీ. చెప్పండి. ఒక ఇంటి ఎదురుగా ఒక పెద్ద జంట ఉంటారు ఒక ఇంట్లో. ఈ ఇంట్లో ఒక చిన్న అంటే యంగ్ వాళ్ళ జంట ఉంటారు. వీళ్ళు రోజు ఈ చిన్న జంట టిఫిన్ చేస్తూ వాళ్ళ విండో గ్లాస్ లో నుండి ఆ ఎదురింటికి చూడటం అలవాటు. ఆ ఎదురింటి వాళ్ళు వీళ్ళు టిఫిన్ చేసే టైంకి వాళ్ళు బట్టలు ఆరేసుకుంటూ ఆయన హెల్ప్ చేస్తూ ఆవిడ బట్టలు ఆరేస్తూ ఉంటే ఈవిడ ఎంతసేపు ఈ చిన్న జంటలో అబ్బా ఎంత మురిగ్గా ఉన్నారో వీళ్ళు అసలు, అబ్బా ఎంత మురిగ్గా ఉన్నారు, ఆ బట్టలు కూడా సరిగ్గా ఉతుక్కోవడం లేదు, ఆరేసుకోవడం లేదు, రోజు ఇదే కామెంట్ చేస్తా ఉంటుంది ఆవిడ. ఆ హస్బెండ్ వింటాడు, ఏమీ కామెంట్ చేయడు. ఇలా రోజు ఇలానే జరుగుతా ఉంది. కొన్ని రోజుల తర్వాత అతను ఏం చేశాడు, మామూలుగా ఆ వీళ్ళ విండో గ్లాస్ ని క్లీన్ చేశాడు. అది వాళ్ళ మిస్సెస్ కి తెలియదు. అబ్బాయి వాళ్ళు ఎంత నీట్ గా ఉన్నారో, అసలు ఎంత బాగున్నాయో ఆ బట్టలు, వాళ్ళు ఎంత నీట్ గా కనిపిస్తున్నారో అని అంటే చెప్తుంది భర్తకి. అంటే అప్పుడు అంటాడు ఆయన, మన గ్లాస్ కి పట్టింది ఆ మురికి, నేను క్లీన్ చేశాను. అంటే మనలో ఉన్నది మనకి తెలియకుండా ఎదుటి వాళ్ళ మీద ఎంతసేపు వాళ్ళ తప్పు, వాళ్ళిది అని అంటే అలవాటు అయిపోయింది మనకి. ఎప్పుడైతే మనం చేసుకుంటామో, మన క్లీన్ చేసుకుంటామో అప్పుడు ఎదుటి వాళ్ళలో తప్పులు కనిపించవు కదా. అది అర్థం చేసుకోవడానికి చిన్న ఈ కథ చెప్తారు. ఎక్కువ సార్లు నేను విన్నాను. అట్లా మన మనసుకు పట్టిన మకిలి ఏదైతే ఉందో ఆ మకిలిని ముందు క్లియర్ చేసుకోవాలి. ఆ క్లియర్ చేసుకోవాలన్నా కూడా అది కూడా మళ్ళీ మనలోని ఆ శక్తితోటే సాధ్యమవుతుంది. అందులోనూ మళ్ళీ ప్రేమ శక్తితో మరింత సాధ్యమవుతుంది. మరింతగా మురికి అంత క్లీన్ గా వచ్చేస్తుంది అన్నమాట. ఇది ఎప్పుడు ఈ మనసులో ఆ ప్రేమను నింపుకున్నప్పుడు
కదా అవును. అది ధ్యాన సాధనతోనే సాధ్యం. ఒట్టిగా అయితే మనం చెప్పలేము. ప్రాక్టికల్ గా చేయకపోతే అస్సలు చెప్పలేము. ఆ ధ్యాన స్థితిలో ఉండబట్టే మనం ఈ మాత్రమన్నా ఆ ప్రేమ తత్వాన్ని అలవరుచుకుని మనలో నింపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం గాబట్టే ధ్యానం ద్వారానే అది సాధ్యము. ధ్యానం చేసుకుంటూ మనం మార్చుకుంటూ ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయకుండా, కామెంట్ చేయకుండా, జడ్జిమెంట్ చేయకుండా ఇట్లా ఇన్ని రకాలుగా ఈ 3 పదాల్లో ఎంత జ్ఞానం ఉందో నేను సార్ చెప్పినప్పుడు నాకు అప్పుడు అర్థం కాలేదు. ఎన్ని సంవత్సరాలు పట్టిందా? అమ్మ నాకు తెలియటానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందా అనుకుంటాను నేను. ఆహ్, రాగానే ఏది అర్థం కాదు. ఆధ్యాత్మిక స్థితి అంత లోతుగా వెళ్ళాలి. వెళ్ళిన కొద్దీ ఆ జ్ఞానం మనకే ఆశ్చర్యం వేస్తుంది. మనను చూసుకొని మనమే అవును. ఒకప్పుడు నేను కూడా ఇలానే ఉన్నాను గదా! ఇలానే ప్రవర్తించాను గదా! నాకు తెలీదు అప్పుడు. ఇప్పుడు తెలుస్తుంది గాబట్టి అది హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఎదుటి వాళ్ళ ప్రవర్తన అది ఒక హాస్యాస్పదంగా అనిపిస్తుందనమాట. ఏదైనా సరే, ఏ విషయమైనా ఈజీగా టేక్ ఇట్ ఈజీ అంటారు. ఈజీగా తీసుకోవడం అలవాటవుతుంది మనకి. ఎప్పుడైతే దాన్ని అలవర్చుకుంటామో, ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయకుండా ఇప్పుడు ఇంట్లోనే మొదలుపెట్టాలండి. మన ఇంట్లోనే మొదలుపెడితే ఎస్ మేడం. ఖచ్చితంగా మనం ఇంట గెలిచి రచ్చ గెలవటం అంటే అది ఇంట్లోనే సాధ్యం అవుతుంది. బయట మనం వెతుక్కోనే పని లేదు. ఇంట్లోనే మన మధ్యనే ఇంట్లో వచ్చేస్తే ఇంక బయట అసలు చాలా తక్కువ, బయటకి ఉండేదే అసలు తక్కువ బయట. ఆ కొంచెం అవునవును. ఎంతసేపు మనం ఇంట్లోనే చూసుకోవాలి. మనం ఎదుగుదలంతా మన ఇంట్లో మనుషుల మధ్య ఉంటుంది. ఆహ్, అది దాటామంటే ఆల్‌మోస్ట్ ప్రపంచాన్ని జయించినట్టే మనం. నాకర్థమైందది. అవగాహనకొచ్చి ఇన్ని సంవత్సరాలకి నన్ను నేను ఇంప్లిమెంట్ చేసుకుంటూ నేను ఈ విషయాన్ని చెప్పగలుగుతున్నాను మీకు. అందరం అంతే మేడం. అలా అని హ్మ్. ఆ మొదట ఉన్న స్థితులకి అనుగుణంగా కొంత ఎదుగుతూ వచ్చాము. ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఇంకా లోతుగా వెళ్ళగలుగుతున్నాం కదా! లోతుల్లో ఉన్న వాటిని తీయగలుగుతున్నాం కదా! సో, అవును. ఎటువంటి మాయలు, ఆ మరకలు ఏమీ లేకుండా, అంటే ఒకటి పడింది, తుడిచాము. కానీ మరకుండిపోయింది. సో, ఆ మరక సైతం లేకుండా చేసుకునే అంత పరిశుద్ధంగా తయారవ్వడం కోసం ఇప్పుడు అటుగా వెళ్తున్నాము. అవును. సో, ఇప్పుడు మరింతగా పూర్తిగా క్లీన్ అండ్ క్లియర్‌గా అవ్వడం కోసం మనము వెళ్తూ ఉన్నాం. అందరం అలానే ఉన్నాం. అవును. ప్రతి చాలా బాగా చోట చెప్పారు. ఇప్పుడు అంటే మనకి పురాణాల దగ్గర నుండి, వేమన దగ్గర నుండి వీళ్ళందరూ చెప్పుకొస్తానే ఉన్నారు. తప్పులెన్ని వారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమ అని. అసలు మనలోకి ఇది ఎప్పుడూ చూసుకోలేదు. మనం ఎప్పుడు బయటికి చూసాం గాబట్టే అందరిలోనూ తప్పులు కనిపించింది మనకి. మనలోకి ఎప్పుడైతే ప్రయాణం చేస్తామో, మనం లోపలికి తరిచి చూసుకుంటామో, అప్పుడు ఎదుటోళ్ళలో తప్పులు కనిపించవు మనకి. కిరణ్ భాయ్ మేడం, ఏం యెస్. లేదు మ్యామ్, నేను హోస్టింగ్ గురించి కదా మీకు ఇస్తాను. నేను ట్యూషన్ కి వెళ్తున్నా మ్యామ్, టైం అయింది. మీరు ఓకే. కంటిన్యూ ఓకే. చేయండి. హోస్టింగ్ ఇస్తాను. ఓకే. మేడం క్లోజ్ ఓకే. చేసేయండి. ఓకేనా మ్యామ్? ఓకే. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. అలాగే నాన్న వెళ్ళు. టైం అయిందంటే క్లోజ్ చేసేయండమ్మా. అంటే క్లోజ్ ఒకవేళ మనం ఉన్నా ఓకే. ఇప్పుడు హోస్ట్ ఇచ్చింది, తను అదే. వెళ్ళిపోతుంది. సో, మనం అదేలెండి. ఎప్పుడు చేయాలనుకుంటే అప్పుడు మనమే సెషన్ ఎండ్ చేసేయమని చెప్పేసి వెళ్ళిపోయింది. ఓకే. అదే. సో, అర్థమైంది. మాస్టర్స్ మరి ఇంకెవరైనా బాగుంది కిరణ్మయ్య మేడం. మీరు చాలా అద్భుతంగా మీ అవగాహన బట్టి మీరు ఎలాగ నెమ్మదిగా సాధన చేస్తూ వెళ్తున్నారు అన్నదాన్ని చక్కగా అందించారు. సో, ఇలా డిస్కస్ చేయడం వల్ల కూడా మనలో ఆ కాన్షియస్ పెరుగుతూ ఉంటుంది. ఆ ఎరుక పెరుగుతూ ఉంటుంది. ఇంకా మరి చెప్పిన ఆవిడకి ఎరుక పెరుగుతుంది. విన్న వాళ్ళకి ఎరుక పెరుగుతుంది. అవును. ఎవరైనా గాని నేను చెప్తున్నానంటే నాకు పెరుగుతుంది. చెప్తున్నాను అవును. నాకు ఉందని కాదు. నేను మరి పెంచుతున్నాను. సత్సంగం అంటే అదేగా మేడం. ఒకళ్ళ గురించి ఒకళ్ళు నాకు తెలియంది మీ దగ్గర ఉండొచ్చు. మీకు తెలిసింది నా దగ్గర లేకపోవచ్చు. అందరి దగ్గర నుండి గ్యాదర్ చేసుకోవడం కోసమే కదా ఈ సత్సంగాలు పెట్టింది. అవును. చెప్పండి ఝాన్సీ మేడం. చెప్పండి. మేడం నేను తర్వాత వేరేది అడుగుతా. ఇప్పుడు కిరణ్మయి మేడం చెప్తున్నారు కదా, ఆ జడ్జిమెంట్ గురించి ఒక డౌట్ మేడం. ఇప్పుడు చాలా మంది వాళ్ళు బాగా కష్టం ఉంటది వాళ్ళకి, లేజీగా ఉండి కొన్ని చేయలేకపోతుంటారు. కానీ వాళ్ళు మనం అంటే మంచి చేసుకోవాలి, మీకు ఇలా పని చేయడం లేజీగా ఉండకపోవడం
ఇలా చేసుకోండి మీరే బాగుపడతారు కదా అట్లా చెప్పడము, అది కూడా జడ్జిమెంట్ చేసినట్టే అవుతుందా మేడం? మనకు అంటే తెలిసి చెప్పాలి. కాదు మేడం, కాదు. చూడండి, మీరు చెప్పడంలో మీరు ఇలా ఉంది అని చెప్పి వదిలేయడం జడ్జిమెంట్ అవ్వదు. జడ్జిమెంట్ అంటే ఏంటంటే నువ్వెప్పుడు ఇలానే ఉన్నావు అని తీర్మానించేయడం. నువ్వెప్పుడు చూసినా ఇంక ఇంతే, ఇలా లేజీగా ఇలా ఉంటావా, ఆ పనికి మాలిన వాటితో ఉంటావా, ఇలాంటి క్లాసులు వినొచ్చు కదా, నువ్వెప్పుడు ఇంతే అంటున్నాం చూసారా, అది జడ్జిమెంట్. నువ్వు తీర్మానించేసావు, నువ్వు ఇదే అని తీర్మానించేసావు, నేను ఇదే అని తీర్మానించేయడం. సో అది జడ్జిమెంట్ అవ్వదు. కానీ ఆ చెప్పడం కూడా ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పి వదిలేయగలగాలి మనం. ఎందుకంటే అది వారి స్వేచ్ఛ, వారు అలా జీవించడానికి వారి ప్రణాళిక అది కదా. ఎందుకని? అది కూడా ఒక ఎక్స్పీరియన్స్. ద్వంద్వత్వంలోనూ ప్రతి ఎక్స్పీరియన్స్ చేయడానికి మనం వచ్చాం. ఈ జన్మలో మనం చేయకపోవచ్చు, కానీ మనం గత జన్మలో అదే చేసి వచ్చాం. ఒక హంతకుడిని చూసి వీడు హంతకుడు, వీడు పనికిరాని వాడు, వీడిది అని అన్నాం జడ్జిమెంట్. కానీ మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి? అది కూడా ద్వంద్వత్వంలోని ఒకనొక ఎక్స్పీరియన్సే. ఆ హంతకుడు ఎవరినైతే చంపాలని అనుకున్నాడో, ఎవరైతే చావుని నేను పొందడం అనే ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నాడో వాళ్ళిద్దరి మధ్యన మాత్రమే జరుగుతుంది అది. వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి ఇన్విజిబుల్ అగ్రిమెంట్ అది. వాళ్ళిద్దరూ ఒక ప్రణాళిక వేసుకుని వచ్చారు ఆ రెండు ఎక్స్పీరియన్స్లు చేయడానికి. చంపడం అనే ఎక్స్పీరియన్స్ ఒకళ్ళు చేయాలనుకున్నారు, చంపబడటం అనేది ఒకళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నారు. అవమానించాలి అని ఒకరు అనుకున్నారు, అవమానింపబడాలి అని ఒకరు అనుకున్నారు. వాళ్ళిద్దరి మధ్యనే అగ్రిమెంట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇంట్లో వాళ్ళకు కూడా ఏమి చెప్పకుండా మనం వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనే మనం ఊరుకోవడమే. ఎవరి స్వేచ్ఛకి వాళ్ళకి, ఎవరి ఫ్రీ విల్ వాళ్ళకు ఉంది. సో మనము అటువంటి వారిని కూడా మనమే తెచ్చుకున్నాం. మనం అడిగితేనే మన జీవితంలోకి వెళ్ళొచ్చారు. ఎక్కడ ముందు మనం ప్రణాళిక వేసుకున్నాం కదా, ఇక్కడికి రాకముందు, ఈ జన్మ తీసుకోకముందు వేసుకుంటాం కదా. అమ్మ చెప్తూ ఉంటారు డివైన్ ప్లాన్. ప్రతిదీ ఆ డివైన్ ప్లాన్ లోని భాగమే. అక్కడ ఏదో నేర్చుకోవడం కోసం మనం పెట్టుకుని వస్తాం. అదేంటన్నది తెలిసిన తక్షణం ఆ ప్రణాళిక ఏదైతే ఉందో ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఒక అగ్రిమెంట్ చేసుకున్నామంటే, ఇప్పుడు ఏదైనా మళ్ళీ మన లైఫ్ లో రిపీట్ అవుతుంటే అది తెలుసుకోలేకపోతున్నాం అంటే అప్పుడు ఏం చేయాలి మేడం? సమర్పణ చేసుకోవాలా? ఏం చేయాలి? అంతే. సమర్పణ చేసుకోవడం అంటే ఏం చేయకుండా ఉండడం అని కాదు. ఇక్కడ నేను ఏదో నేర్చుకోవాల్సింది ఉంది, అదేంటో నేను నేర్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అనుకుని మనసుతోటి పరిపరి విధాలు అదా నేను నేర్చుకోవాల్సింది అని కాకుండా ఆ మనసుని ఆత్మకి సమర్పణ చేసేస్తే ఆత్మలోంచి ఆన్సర్ వస్తుంది. నువ్వేం నేర్చుకోవాలనుకున్నావు, నువ్వేం పొందాలనుకున్నావు మనకు క్లారిటీగా తెలుస్తుంది. ఆ తెలియడంలోనే అయిపోయింది అంతే. ఇంక తెలిస్తే చాలు, ఇంక మళ్ళీ చేసేది ఏమి ఉండదు. ఆ తెలియడంలోనే అక్కడ అది నీకు తెలిసిపోయింది, అయిపోయింది, అది కరిగిపోయింది. చాలా ఇది చేయాల్సిందే. కృతజ్ఞత డైలీ ఇట్లా అన్ని విశ్వానికే చెప్పుకుంటాం కదా. మార్నింగ్ ప్రేమ గురించి ఇంకా పెంచుకోవాలి అంటే ఎట్లా మనం ఒక అఫర్మేషన్ లాగా ఎట్లా ఇచ్చుకోవాలి? ప్రేమను స్మరిస్తూ ఉండాలి. మన ధ్యాస నిరంతరం ప్రేమ పట్లే ఉండాలి. నేను ఝాన్సీ అన్నది నాలో ముద్ర పడిపోయింది. నేను జ్వాలిని అన్నది ముద్ర పడిపోయింది ఎన్ని సంవత్సరాలు కూడా ఇప్పటి వరకు. ఇప్పుడు ఆత్మజ్ఞానంలోకి వచ్చాక ఈ జ్వాలకి మూలం ఆత్మ ఏదైతే ఉందో, ఆ మూల చైతన్యం శక్తి ఏదైతే ఉందో దాని ద్వారానే ఈ జ్వాల నడిపించబడుతుందని ఇప్పుడు తెలిసింది. సో నేను ఆ మూల చైతన్యమే, నాలోనే ఉంది ఆ మూల చైతన్యం, ఇంకెక్కడో లేదు. ఆ మూల చైతన్యం ఏదైతే ఉందో నాలో ఉన్న ప్రేమ శక్తి నన్ను నడిపిస్తుంది. నేను చేసే ఏ కార్యానికైనా, నేను చేసే ప్రతి ఆలోచనకి శక్తి అక్కడి నుంచే మూల చైతన్యం నుంచి వస్తుంది. ఏ ఆలోచన చేస్తే ఆలోచనకి తగ్గ మేనిఫెస్టేషన్ అవుతుంది. అదే రియాలిటీగా మనం అదే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా మనకు అర్థమవుతుంది. సో ఏంటి, సారీ ఒకసారి మళ్ళీ గుర్తు చేయరా? అంటే దాని బేసిక్ చెప్పుకుంటూ వచ్చి మీరు అసలు అడిగిన దానికి చెప్పడానికి ఏం అడిగారు? ప్రేమ అంటే ప్రేమను నిరంతరం నింపుకుంటూ ఉండాలి. అఫర్మేషన్ ఐఎమ్ లవ్ అన్నది చాలా శక్తివంతం ఇస్తుంది. అయితే ఐఎమ్ లవ్ అని ఊరికి ఇలా అనేసుకుని 10 సార్లు అలా చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు. నేను ఫస్ట్ స్థిరం చేసుకోవాలి. అసలు ముందే మొదలెట్టేయడం కాదు. మనం ముందు
కూర్చోవడంలో దగ్గర నుంచి ప్రతిదీ మనం ఎంచుకోవాలి ఈ టైంలో అని మనం ఖచ్చితంగా ఎరుక పెట్టుకుని కూర్చుంటే ప్రతిదీ ఫలితం ఇస్తుంది. ఆ చిన్న చిన్న అంశాలన్నీ పాటించినప్పుడు ఫలితం ఎక్కువగా ఉంటుంది. మనం అనుకుని కూర్చొని అన్నిటికీ సంసిద్ధం అయిన తర్వాత మనసుని అంతా కూడా సంసిద్ధం చేసుకున్న తర్వాత ఆ మనసులో ఒక ఆలోచన నిలిపి ఉంచుతున్నాను. ఇప్పటి వరకు నా మనసులో నేను జ్వాలని అన్న ఆలోచన కరిగిపోయి ఇప్పుడు సరికొత్త ఆలోచన అక్కడ పెడుతున్నాను అనమాట. మనసు ఏంటి, నేను ప్రేమని, నేను ప్రేమ శక్తిని, ఐఆమ్ లవ్, ఇంగ్లీష్లో అనుకోండి, తెలుగులో అనుకోండి. అది ఎప్పుడు మరి అనుభూతిగా తయారవుతుందంటే దాని మీద ధ్యాస అంతా. ఇప్పుడు కూర్చుని గంట సేపు శ్వాస మీద ధ్యాస పెట్టారు, మధ్యలో ఆలోచన వచ్చింది, మళ్ళీ తీసేసి శ్వాస మీద చేసి పెట్టారు. సరే ఇది ప్రాక్టీస్ చేశారు, మీకు వచ్చేసింది. ఒక అరగంట సేపు కూర్చున్నారు, అరగంట సేపు శ్వాసను మాత్రమే గమనిస్తున్నారు, శ్వాసను మాత్రమే ఫోకస్ చేస్తున్నారు. అవును కదా? అలాగా ప్రేమని మీరు ఎంచుకున్నప్పుడు మీరు ఏదైతే నేను ప్రేమని అని అనుకున్నారో దాని మీద మాత్రమే ధ్యాస ఉండాలి, ఇంకా దేని మీద ఉండకూడదు. కానీ ఎరుకు ఉండాలి, అన్నింటినీ గమనించాలంటే ఆ నేను ప్రేమని అన్నదాని మీద నా ధ్యాస నిలుపుంచి మళ్ళీ నాలో గమనించేవాడు ఒకడు ఉంటాడు కదా, సాక్షిభూతం ఒకటి ఉంది కదా, ఆ సాక్షిగా అన్నింటినీ గమనిస్తూ ఉండాలి. ఏం జరుగుతుంది మీకు క్లియర్గా తెలుస్తుంది. అది పెట్టుకున్నప్పుడు అదే ఎనర్జీగా, ఆలోచన ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎన్ ఎనర్జీ, ఆలోచన ఈజ్ ఇట్ సెల్ఫ్ అండ్ రియాలిటీ. మనకి ఇది తెలుసు, ఇంతకుముందు విన్నాం, కాకపోతే పట్టుకోవడం ఇప్పుడు పట్టుకున్నాం. కిరణ్మయి మేడం ఎలా అయితే చెప్తున్నారు ప్రతిదీ అప్పటి నుంచే వింటూ ఉన్నాము అన్నీ కూడా, కానీ ఇప్పుడు ఎక్కువగా పట్టుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఎక్కువగా దాని మీద ధ్యాస నిలపగలుగుతున్నాం, అంతే. అదొక్కటే. ఆ ధ్యాస నిలపగలగడానికి కారణం కూడా అంతటి అద్భుతమైన జ్ఞానం భూమి మీదకి రావడం, మనం తీసుకున్నాం. సో ఇంకెవరో భూమి మీదకి వస్తూ ఉంది, మనం తీసుకుంటున్నాం, ఇంకెవరో తీసుకోవట్లేదు. సో మనకి అందుకని ఆ జ్ఞానం మనం తీసుకుంటాం కాబట్టి ఆ శక్తి, ఆ నిలిపి ఉంచగలగడం మనకు వచ్చింది. సో నేను చెప్పారు, బాబాజీ గారే చెప్పారు, ఇప్పుడు నిరంతరం నీ అంతరంలోని ఆ ప్రేమ పట్ల నీ ధ్యాసను అలా కేంద్రీకృతమై ఉంచడం, ఎప్పుడు కూడా అది స్మరించుకుంటూ ఉండడం అనమాట. నా స్మరణలో, నా స్మృతిలో అది ఉంచుకోవడం, నా ఆలోచనలో అది ఉంచుకోవడం, నా భావంలో అది ఉంచుకోవడం. నేనెవరిని, నా మూలంలో ఉన్నటువంటిది ఏది, నాకు మూలం ఏంటి, ఈ జ్వాల ఇలా ఉండడానికి మూలం ఏంటి, జ్వాలను నడిపిస్తున్నది ఏంటి అని పట్టుకుని ఏదైతే పట్టుకున్నామో, ఎస్ నేను ఇప్పుడు అదే నేను, అసలైన నేను అది నేను అని అనుకోగలగడం, దాన్ని స్మరిస్తూ ఉండడం, దానిపైన ధ్యాస నిలుపుతూ ఉండడం. బాబాజీ గారు అదే చెప్పారు, నిరంతరం ప్రేమపైని ధ్యాసను కేంద్రీకరించడం. అంటే మనం మొదలు పెడితే మేడం, చేయడం మొదలు పెడితే మనకి తెలిసి ఒకటి ఇప్పుడు తెలుసుకున్నాము ఎలాగా. దానికోసం ముందు ఎప్పుడు శ్వాస మీద అసలు ఎప్పుడు ధ్యాసించుకుంటూ ఉండడం, తర్వాత హృదయం పైన ధ్యాస ఉంటే హృదయంతో శ్వాసిస్తూ ఉండడం, హృదయంతో శ్వాసిస్తూ ఉండడం వల్ల హృదయంతో అనుసంధానం అవుతుంది, హృదయంతో అనుసంధానం అవ్వడం వల్ల హృదయపు లోతుల్లోకి వెళ్తాం, మన అంతరంలోకి వెళ్తాం. హృదయపు లోతులు అంటే మన అంతరంలోకి వెళ్తాం. అంతరంలోకి ఎప్పుడు వెళ్ళామో అంతరంలో ఉన్న ప్రేమని పైన దృష్టి నిలిపి ఉంచగలుగుతాం, అంతరంలో ఉన్న శక్తి వైపు దృష్టి నిలిపి ఉంచగలుగుతాం. దానితో అనుసంధానం అయ్యి కొనసాగగలిగే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఫస్ట్ ఒక నిమిషమే ఉన్నాం అనుకోండి, మళ్ళీ ప్రయత్నం చేస్తాం. ఇంతే కదా మనం శ్వాస మీద చేస్తే, అంతే కదా కిరణ్మయి మేడం, మనం చేసిందంత సాధన కూడా అదే కదా. అలాగే ఇప్పుడు ప్రేమ మీద ఇప్పుడు ఆయన ఏం కోరుకుంటున్నారు, ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం అసలు దివ్యత్వానికి చేరుకోవాలంటే ఇక్కడికి వెళ్ళాలంటే ముందు ఇక్కడికి రావాలి మేడం, ఇక్కడికి రావాలి. ఇక్కడ వరకు రాకుండా మనం ఆ ప్రేమలోకి చేరుకోకుండా ఈ కింద అంటే ఎంతసేపు భావోద్వేగాలు, సఫరింగ్, వీటిల్లో ఉన్నాం, మన చైతన్యం అంతా అక్కడ ఉంది. సో ఇప్పుడు అక్కడి నుంచి దాన్ని మనం అధిగమించాలి. ఇందా కిరణ్మయి మేడం చెప్పినట్టు మనలో ఉన్న బ్లేమ్స్, జడ్జిమెంట్స్, మనకి కలుగుతున్న బాధలు, హరిషడ్ వర్గాలన్నింటినీ జయించి మనం ఇక్కడికి చేరుకుంటాం. ఆత్మ ఉండేది ఇక్కడికి ఎప్పుడైతే చేరుకుంటామో ఇక్కడి నుంచి మాత్రమే ఇక్కడికి వెళ్ళగలుగుతాం. అలాగే ఈ బుక్లో ఏదైతే చెప్పారంటే మనము ప్రేమలో ప్రవేశించడం వేరు, ప్రేమలో మళ్ళీ ఉన్నత స్థితికి చేరుకోవడం వేరు. ఓకే, ప్రేమలో ప్రవేశించాం, ప్రేమని ఇప్పుడు తెలుసుకున్నాం, ప్రేమని కొద్దిగా అనుభవించగలుగుతున్నాం, ప్రేమను నింపుకోగలుగుతున్నాం. కానీ ప్రేమ యొక్క చైతన్యం మళ్ళీ ఇంకా చాలా ఉన్నతంగా ఉంది, 7 స్థితుల్లో ఉందన్నమాట. అది కూడా అన్ని కూడా 7 స్థితుల్లో. మనం ఇక్కడ సహస్రాలు ఒక్కటే అనుకున్నాం, దీంట్లో కూడా మళ్ళీ 7 స్థితులు ఉన్నాయి. అందుకే బాబాజీ గారు ఏం చెప్పారు, నేను
ప్రేమ యొక్క ఉన్నత శిఖరానికి తీసుకెళ్తాను అన్నారు. ఇది కూడా మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ప్రేమ ప్యూర్ లవ్ గా అన్కండిషనల్ గా తయారు, కంప్లీట్ అన్కండిషనల్ గా ఇంకా అసలు ఎలా అంటే ఇంకా ఏదైనా సరే ప్రతి దాన్ని ఇంకా అన్కండిషనల్ గా. కానీ మనం బాహ్యంలో చేయగలుగుతాం, కానీ ఇందాక ఎవరో అన్నారు, కిరణ్మయి మేడం అన్నారు, మన ఇంట్లో ముందు మొదలవ్వాలని. ఎందుకంటే మనం అసలు ఇంట్లో వాళ్ళని తెచ్చుకున్నది మనమే ప్రణాళిక వేసుకుని వచ్చాం. ఈ అన్కండిషనల్ లవ్గా తయారవ్వాలంటే నేను వాళ్ళు ఇంకోటి ఏదో చేసి గుచ్చి చేసేది ఉన్నప్పుడు కూడా నువ్వు అలాగే ఉండగలగాలి, అప్పుడు కదా తెలుస్తుంది. సో అందుకని అలా పెట్టుకుని వస్తాను నిరంతరం. నేను ప్రేమని అని నేను గుర్తు చేసుకోవడం కోసం నేను అలా ఉన్నా నేను ప్రేమించలేకపోతున్నాను. ఇప్పుడు కిరణ్మయి మేడం ఉన్నారు ఇక్కడ, కిరణ్మయి మేడంకి నాకు ఏం ఎమోషన్ ఉంది, మీకు నాకు మధ్య ఏం ఎమోషన్ ఉంది, ఏమీ లేదు. స్వచ్ఛమైన ప్రేమను మీ మీద చూపించగలుగుతాను. కానీ అది కాదు మనకి అసలు 1000 Steps of Joy లో చెప్పింది, కానీ ఏ జ్ఞానం లేదు కానీ అన్కండిషనల్, అన్లిమిటెడ్, ప్యూర్, ఈ 3 పదాలు మనకు గుర్తున్నాయి. ప్యూర్ లవ్, ఇంకా దాంట్లో మళ్ళీ ఏమీ మిళితమై ఉండకూడదు, ఏది మిళితమై ఉండకూడదు. నేను ఝాన్సీ మేడం ఇలా అద్భుతంగా ఉంది కాబట్టి, బుద్ధుడు అద్భుతం కాబట్టి బుద్ధుడిని ప్రేమిస్తా, బాబాజీ గారు అద్భుతం కాబట్టి బాబాజీ గారిని ప్రేమిస్తా. అంటే ఒక కండిషన్ జరిగింది, ఒక లిమిటేషన్ వచ్చింది. దివ్యత్వంతో ఉన్న వాళ్ళని అదే గొప్ప కాబట్టి దాన్ని ప్రేమిస్తా. లేకపోతే నాకు ఏదో పువ్వు ఇష్టం కాబట్టి పువ్వుని ప్రేమిస్తా, జంతువు ఇష్టం కాబట్టి జంతువుని ప్రేమిస్తా, ఇంకోటి ఏదో నేను ప్రేమించా. అది కాదు. ఇది యాక్చువల్గా మనం మాటల్లో చెప్పుకోవడం కొంతే చెప్పుకోగలుగుతాము. మనలోకి మనం ప్రవేశించి ఆ ప్రేమని నింపుకుంటూ ప్రేమను అనుభూతి పొందిన తర్వాత ఇంకా ఒక్కొక్క రేకు ఇచ్చుకుంటా ఉంటుంది అనమాట. ప్రేమ యొక్క పుష్పం ఇంకా పూర్తిగా వికసించాలి, సంపూర్ణంగా వికసించాలన్నమాట. ప్రేమ సంపూర్ణంగా వికసించినప్పుడు ఇంకా అద్భుతమైన దివ్యత స్థితులే. ఆ తర్వాత అసలు చెప్పడానికి ఇక్కడ ఉండేవి కాదు అసలు ఈ తలంలో కానీ కాదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకా అసలు అది ఇంకా ఉన్నత తలాలకు చెందింది, ఇంకా చాలా అద్భుతమైనది. సో మనము ప్రేమని ముందు, ఇప్పుడు ఇంతకు ముందు ఎప్పుడైనా మనం ప్రేమ గురించి మాట్లాడుకున్నామా? కిరణ్మయి మేడం చెప్పండి ఒకసారి. 20-30 ఏళ్ళ నుంచి ఉండుంటారు కదా ధ్యానంలో మీరందరూ కూడా. నేను లేను అనుకోండి, కొన్ని మీరందరూ ఉన్నారు కదా. పత్రి సార్ చెప్పేవన్నీ చేస్తూ 20 ఏళ్ళ నుంచి ధ్యానం చేస్తూ ప్రేమ గురించి ఇప్పుడు అంతవరకు ఎప్పుడైనా వచ్చిందా? ఇందాక కిరణ్మయి మేడం అన్నారు 2024లో చెప్తే ఇప్పుడు చూడండి, ఎక్కడికి వెళ్ళినా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మన ప్లాట్ఫామ్లోనే ఈ మధ్య కాలంలో వచ్చింది ఇది. అంతకుముందు లేదు, ఇది ఇంతగా లేదు. అంటే ప్రేమ గురించి మాట్లాడుకోవడం అన్న దాని గురించి నేను అనట్లేదు, అసలు ఆ స్థితిలోకి మనం ఇంతకు ముందు వచ్చి లేము. ఇప్పుడు వచ్చాము అంటే అన్ని వైపుల నుంచి కూడా సమయం ఆసన్నమైంది అనమాట. అంటే మనం కొద్దిగా జయించాం కదా మరి. ఇన్నేళ్ల సాధనలో మనము ఇన్నేళ్ళు ధ్యానం చేశారు కదా, ఇన్నేళ్ళు అందరూ ఎక్కడో అక్కడ ఏదో ప్రక్రియ, పత్రి సార్ దగ్గర ఇంకొకరి దగ్గర ఇందులోనూ చేస్తూ వచ్చాం కదా. దాని ద్వారా కొద్దిగా మరి మనం కొంచెం అవన్నీ కరిగాయి కదా. కరిగి ఇక్కడికి చేరుకోవడం అంటే దీని దగ్గరకు వచ్చాము, దీంట్లో ప్రవేశించేకని ఇప్పుడు ఆ స్థితి నుంచే మనం అన్నింటినీ అవగాహన చేసుకోగలుగుతాం. అవునా కదా? ఈ స్థితికి వచ్చేకనే ఇంతటి అవగాహన వచ్చింది. ఇంతటి అవగాహన వచ్చేకని మరింత ఉన్నత స్థితిలో పొందుతాం, అందులోనే మరింత ఉన్నతంగా చేరుకుంటూ ఉంటాము. సో ఇప్పుడు ఆ సమయం ఆసనం ఏంటంటే దానికి అన్ని అనుకూలంగా అందరిలోనూ, ఇప్పుడు ఝాన్సీ మేడంలో, ఇప్పుడు కిరణ్మయి మేడంలో అందరిలోనూ ప్రేమ ఉంది. ఈ ప్రేమతో మీరు వెళ్తున్నారు, ఈ ప్రేమను పంచుతూ ఉన్నారు అంటే ఇక్కడ నెమ్మదిగా ప్రేమ అనేది అలా నెమ్మదిగా కలుస్తూ ప్రవహిస్తూ వెళ్తాను కదా. ఒక చోట మొదలైంది ఆగదు కదా. అది నేను చెప్తాను మేడం. అంటే నాకు ప్రేమ ఎప్పటి నుంచి వస్తుందంటే ఎక్స్పీరియన్స్, అమ్మవి సెషన్స్ విన్నాను కదా మేడం. అంటే నాకు కొద్దిగా ఈగో ఉండేది ముందు, అలాంటి ఈగో గాని యాక్సెప్టెన్స్ నేర్చుకున్నాను. ఇలా నా లోపల ఎప్పుడైతే ఇవన్నీ తొలగిపోతుంటే ఆ ప్రేమ అనేది ఇంకా పెరుగుతుంది మేడం. ఎస్ మేడం. అహంకారం అనేది ఏదైతే ఉందో అది కొద్దిగా తెలిగిపోతుంది కదా. దేనివల్ల మనం నేర్చుకుంటున్న జ్ఞానం, నేర్చుకున్నదాన్ని మళ్ళీ సాధన కూడా చేస్తున్నాం కదా. కొద్దిగా తొలగిపోతుంటే ప్రేమను అనుభూతి పొందగలుగుతున్నాం. మనలో ఉన్న ప్రేమని, మనకి అకారణంగా ప్రేమ అసలు స్పందనలు వచ్చేస్తుంటాయి, ఇక్కడ స్పందనలు వచ్చేస్తుంటాయి అకారణంగా, ఏమీ లేకుండా. కండిషనల్ గా ఉన్న లవ్ ఇప్పుడు అన్కండిషనల్, అసలు ఎందుకు కండిషనల్ గా ఉండొద్దు అన్న తాటే నిరంతరం అట్లానే వస్తుంటది. అందరు ప్రతి వస్తువు మీద ప్రేమ వచ్చేస్తుంది అసలు.
చాలా మనలో అద్భుతమైన డిస్కషన్. పోయినప్పుడు మాత్రమే ఆ ప్రేమను బాగా అనుభూతి చెందుతున్నాం మేడం అట్లా. అవునంతే. మనలో ఉన్న ప్రేమని, మనలో ఉన్న కాంతిని ఎప్పుడు దర్శించగలుగుతాం? దాని మీద ఉన్న ఈ అహంకార పొరలన్నీ తొలగిపోయినప్పుడే కదా. Yes, మేడం. ఇంకా ఇంకా ఆ శక్తితోటి ఇంకా ఇంకా కరగాల్సినవి కూడా కరిగించేసుకుంటాం. ఆ చిన్న చిన్న మరక కూడా లేకుండా శుభ్రం చేసేసుకోవడం అనమాట. ద్వంద్వత్వం ఏదైతే ఇప్పుడు మరి ఇన్ని జన్మల నుంచి అనుభవించాం కదా, అదంతా ఉంది కదా, అదంతా కరిగిపోవడం. ఎస్ మేడం, చాలా Okay, బాగుంది. మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం, థ్యాంక్ యూ ఝాన్సీ మేడం, వండర్ఫుల్ గా ఉంది. సో మాస్టర్ 7 అయిపోయింది, మరి ఎక్కువ టైం అయింది కదా. మళ్ళీ ఎవరైనా మాట్లాడాలనుకున్న వాళ్ళు ప్లీజ్ ఏమనుకోవద్దు, అవకాశం రాలేదని. నెక్స్ట్ వీక్ కంపల్సరీగా మాట్లాడండి, ఏం మాట్లాడాలనుకున్నా గుర్తుంచుకోండి. ఓకేనా? Okay. చాలా మంది లెఫ్ట్ అయ్యారు కూడా. నేను సెషన్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఆల్ మాస్టర్స్.